తెలుగు ప్రశ్నలు నమస్తే. ఈరోజు మనతో పాటు హీరో శివాజీ గారు ఉన్నారు. శివాజీ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే వేణు. డబుల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎందుకంటే ఈరోజు బర్త్డే పూట మాకు అవకాశం ఇచ్చారు, టైం ఇచ్చారు. అలా ఏం లేదు, ఎనీ టైమ్. ఎందుకంటే రవి గారితో నాకున్న రిలేషను. యా. సో ఏ టైం అయినా కానీ ఓకే. తెలుగు వన్ అంటే శివాజీ అక్కడ ఉంటాడు. డబుల్ కంగ్రాచులేషన్ ఎందుకు చెప్పానంటే, మీరు 5 సంవత్సరాల ముందు కూడా చాలా స్టేజ్ల మీద, చాలా వేదికల మీద మాట్లాడారు. అమరావతి గురించి కానీ, లేకపోతే ఆంధ్రప్రదేశ్ గురించి కానీ మీ కళ సాకారమైందని చెప్పుకోవచ్చు. డబుల్ కంగ్రాట్స్ చెప్పింది అందుకే. థ్యాంక్ యూ. మీరు ఊహించారా ఈ విక్టరీ అనేది? అసలు చాలా సందర్భాల్లో చాలా ఇంటర్వ్యూ, మీ తెలుగు వన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలోనే యజ్ఞమూర్తి చేసిన దాంట్లోనే ఉంటుంది, కావాలని చెక్ చేసుకోండి. చాలా డిజాస్ట్రస్ రిజల్ట్ వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పాను నేను. ఎందుకంటే పబ్లిక్లో చూసినప్పుడు అది తెలిసిపోతుంది. ఓకే. ప్రజలు ఎప్పుడు స్వేచ్ఛ కోరుకుంటారు. వీళ్ళు స్వేచ్ఛని మిస్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాల పాటు ఎక్కడ పోలీసులు వస్తారు? పోలీసు రాజ్యం జోలి వెళ్ళకూడదు ఏ రాష్ట్రంలోనైనా. ముఖ్యమంత్రి, నీకు ఉదాహరణకి తెలంగాణలో కూడా ఆ రోజున TV9 ఇష్యూలో మా మీద చూపించిన దాడి, రాష్ట్ర ప్రభుత్వం చూపించినటువంటి అమానుషమైన చర్యలు ప్రజలు చూపించారు కదా. రిజల్ట్ 2019లో జరిగిందని 24లో కేసీఆర్ గారు కూడా చూశారు. ఎప్పుడు కూడా అహంభావం, మమ్మల్ని ఎవరేం చేయలేరు, మేమేం చేసినా కానీ నడుస్తుంది తెలియదు అనుకుంటే 2 రాష్ట్రాల్లో తెలుగు ప్రజలు ప్రూవ్ చేశారు కదా. ఎప్పుడు ప్రజల కంటే ప్రభుత్వాలు గొప్పవి కాదు. ప్రజలు తలుచుకుంటే ఓవర్ నైట్ కూల్చేస్తారు. ఇది హైదరాబాద్లో తెలిసింది, విజయవాడలో తెలిసింది, ఢిల్లీలో కూడా తెలిసింది. సో ప్రజల కంటే ఎవరు గొప్పవాళ్ళు కాదు. ఇక్కడ నాయకులు అహంకారంతో మేము దేవుళ్ళుగా చూపించాలని ట్రై చేస్తే ప్రజలు అస్సలు అంగీకరించరు. ప్రజాస్వామ్య దేశాల్లో ఇలాంటివి నడవు. డిజాస్టర్కి కారణం అంటే ఏం చెప్తారు? డిస్కనెక్ట్ అవ్వటమేనా? జనాలతో డిస్కనెక్ట్ అవ్వటమేనా? యాక్సెసిబిలిటీ లేకపోవడం? అలా ఒకటని కాదు. కర్ణుడి చావుకి 100 కారణాలు అంటారు. అలాంటిదే ఇది కూడా. జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోవటానికి అలాంటివే. అది కాకుండా వాలంటరీగా కొంతమంది అభిమానులు ఉంటారు అన్ని పార్టీలకి. ఇప్పటికి కూడా వాళ్ళు చేస్తున్న అరాచకమైనటువంటి కామెంట్స్, ఇవి వాళ్ళు కూడా ఒక రీజన్. జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి ఈ వీరాభిమానుల పేరుతో ఉంటారు చూసావా, ఏమీ తెలుసుకోకుండా ఎక్కడో కూర్చొని కామెంట్స్ వదులుతూ ఉంటారు చూసావా, వాళ్ళు కూడా ఒక కారణం. వాళ్ళే మేజర్ కారణం. మొదలయ్యేది వాళ్ళతోటే. ప్రజల్లో అసలు ప్రభుత్వం వచ్చింది మొన్న 15 రోజుల క్రితం వచ్చిన ప్రభుత్వం మీద ఇప్పటికి కూడా కొంతమంది విషయం చెమ్ముతున్నారంటే ఇదే చెప్తున్నా. దయచేసి వెర్రి అభిమానం ఆ పార్టీకి నష్టం కలుగుద్ది. ఓకే. అలాంటిది ఇప్పటికి కూడా జరుగుతూ ఉంది. శాశ్వతంగా కనుమరుగైపోద్ది వైసీపీ. ఇలాంటి వ్యక్తులు ఇలాంటి కామెంట్స్ పెడితే, మీరు ఒకవేళ నిజంగా దోపిడీ జరిగినా కూడా ప్రజలు ఆయిల్ రెగ్యులర్గా పెడుతుంటారులే అని అనుకుంటారు. ఓకే. వచ్చి 15 రోజులు కాకముందే ప్రభుత్వం మీద, మొన్నటిదాకేమో ప్రభుత్వం లేనప్పుడు చంద్రబాబు నాయుడు గారిని, వారి కుటుంబాన్ని నోటికొచ్చినట్టు మాట్లాడిన ఈ వెధవలో ఈరోజు గౌరవపూర్వకంగా విషం చిమ్ముతా ఉన్నారు. ఓకే. సో ప్రజలు అన్నీ గమనిస్తారు. అమరావతి రైతులు దీక్షలు విరమించుకున్నారు కదా, మీరు ఆ ప్రాంతంలో ఎక్కువ తిరిగారు. ముందు కూడా క్యాంపెయినింగ్ చేశారు, ఎలక్షన్ ముందు కూడా, తర్వాత తిరుపతి వెళ్ళారు క్యాంపెయినింగ్కి. వాళ్ళ ప్రజల యొక్క మనోగతాలు ఏంటి దగ్గర నుంచి చూసారు ఈ రిజల్ట్ తర్వాత? వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఈ ప్రభుత్వం నుంచి? ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? వాళ్ళు రాజధానిగా మేము ఇంత త్యాగం చేసి ఇచ్చినప్పుడు ఇది రాష్ట్రానికి ఉపయోగపడాలని ఆలోచిస్తున్నారు. కానీ వాళ్ళు ఏమి ఇక్కడ మిద్దలు మేళ్ళు వచ్చేస్తాయి, మేము అపర కోటీశ్వరులు అయిపోతాను ఎవ్వరు అనుకోవట్లా. ఎక్స్పెక్టేషన్స్ ఈ ప్రాంతం రాజధాని గడ్డగా ఉండటం, దానికి మేము నిర్మాతలుగా మేము కూడా ఒక చెయ్యి వేయటం మా పూర్వజన్మ సుకృతాన్ని ఫీల్ అవుతున్నారు. కానీ ఏ ఒక్క రైతు కూడా మాకేదో పెద్ద ఈ మిన్ను విరిగి నేల మీద పడ్డట్టు వాళ్ళేం ఫీల్ అవట్లా. ఓకే. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. చాలా పోరాటం, అంత చరిత్రలో నిలిచిపోయే పోరాటం, ప్రపంచం చరిత్ర చెప్పుకునేటటువంటి పోరాటం అమరావతి మహిళలు చేసిన పోరాటం. ఆ పోరాటంలో నేను కూడా ఒక చిన్న భాగమైనందుకు నేను అదృష్టవంతుడిని. రీసెంట్గా జరుగుతున్న కామెంట్ ఒకటి, రామోజీరావు గారి సంస్థ సభలో కీరవాణి గారు జస్ట్ మాట్లాడుతూ స్పీచ్లో ఆంధ్రప్రదేశ్ని కబంధ హస్తాల నుంచి విడిపోవడం భీష్ముడిలాగా ఆయన చూసి చనిపోయారని చెప్పేసి ఒక మాట అన్నారు. విపరీతంగా తిట్టేస్తున్నారు ఆయన కూడా. బాణ పొట్ట అనుకుంటా, అదే అనుకుంటే ఎవడు తిట్టేది ఏంటి? లేకపోతే అన్ని సీట్లు వస్తాయా? ఎంత అరాచకమైన పరిపాలన జరిగితే ఏం చేస్తారు మీరందరూ తిట్టుకొని?
ఇంకో విషయం, ఈ సందర్భంలో ఇంకో విషయం చెప్తాను. భారతదేశ చరిత్రలో ఒక కులం మీద జరిగిన దాడి, కమ్మ కులం మీద జరిపినటువంటి దాడి భారతదేశ చరిత్రలో, స్వతంత్ర భారత చరిత్రలో ఏ రోజు లేదు. దీనికి బీజం వేసింది వైఎస్ఆర్. వైఎస్ఆర్ పక్కన ఉన్నటువంటి కొంతమంది ఒక కులపు జర్నలిస్టులు. వాళ్ళకి ఎందుకో పడదు కమ్మ కులం అంటే. నేనంటాను, కులం గురించి మాట్లాడాల్సి రావడం సిగ్గుచేటు ఏ మనిషికైనా సరే. కొన్ని కోబ్రాలు ఉన్నాయి. ఈ కోబ్రాలు కమ్మ కులం మీద పడి విషం చిమ్ముతానే ఉన్నాయి. నేనంటాను, కులం అనేది భగవంతుడిచ్చేది. నాకు తెలియదు నేను ఏ కులంలో పుడతాననేది. తెలిస్తే అందరూ ఒకే కులంలో పుడతారుగా, అదే గొప్ప కులం అని అనుకుంటే ఎవడి కులం వాడికి గొప్పది. ప్రతి వాడు కామెంట్స్లో కమ్మ కమ్మ, ఎస్ ఐఎమ్ ప్రౌడ్, ఐఎమ్ ఎ కమ్మ, బట్ ఐ లవ్ హ్యూమన్ బీయింగ్. ప్రతి మనిషిని గౌరవిస్తా, ప్రతి కులాన్ని గౌరవిస్తా. ఇంత విషం చిమ్మినటువంటి పరిస్థితి ఈ దేశంలో లేనే లేదు. ఏ కమ్మవాడు అంటే ప్రతి కులంలో ఎదవలు ఉంటారు, కమ్మోళ్ళలో కూడా ఎదవలు ఉంటారు. అసలు ఏమీ లేని దాన్ని వ్యవసాయంలో ఉన్నారు, హోటల్ రంగంలో ఉన్నారు, ఎడ్యుకేషన్లో ఉన్నారు. నీకు విజయవాడ వెళ్తే ఎడ్యుకేషన్ సంస్థలన్నీ కూడా కమ్మోళ్ళు పెట్టినాయి. దాతృత్వం దానం చేసినాయి వాళ్ళు. ఎందుకంటే మనిషి ఇంకో సాటి మనిషికి కులం చూడకుండా ఇవ్వాల్సింది విద్య, విజ్ఞానం. ఆ విజ్ఞానానికి బీజాలు వేసింది విజయవాడ. చూసుకోండి, విజయవాడ, గుంటూరు, ప్రకాశం, మీరు ఏ జిల్లా కన్నా పోండి, రాజంపేట లాంటి ఊరు పక్కన ఒక కాలేజీకి ఆ పేరు ఉంటుంది, ఆ కులం పేరు ఉంటుంది. కానీ ఆ కులం ఆ రోజున ఈ కులాల పిచ్చి లేదు. కమ్మ జూనియర్ కళాశాల అని ఉంటుంది. ఎప్పుడో కానీ వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళని వాళ్ళు పేరు పెట్టుకోవాలి. వాళ్ళు అందరూ చదువుకున్నారు అక్కడ. కేవలం వైఎస్ఆర్ కుటుంబం మొదలుపెట్టిన విధ్వంసం అది ఆ కులం మీద. దాన్ని కొంతమంది ఒక కులపు జర్నలిస్టులు, ఇలాంటివన్నీ కూడా ఎందుకో అర్థం కాదు. ఎందుకు మీరు ఎవరి కేశాలు పెగ్గలరు? ఈ సృష్టిలో మనం పుట్టిన తర్వాత మన కర్మానుసారమే మన జీవితం నడుస్తుంది తప్పితే ఏ కులమోడు, కమ్మోడు, రెడ్డో, కాపో ఎవడు కూడా ఇక్కడ ఇంకొకరిని ఎవరిని ఏమి చేసేది లేదు. కులం అనేది భగవంతుడు ఇచ్చేది, మన కర్మలను బట్టి వచ్చేది తప్పితే మనం ఎంచుకొని పేర్లు పెట్టుకునేది కాదు. వేణు, అవును, ఒక్క కులం వల్ల ఓట్లు వేస్తేనే జగన్ గెలవలేదు కదా. ఇంకొక కులం వల్ల ఓన్లీ ఒక్క కులం వల్ల ఓట్లు వేస్తే చూడడం అది ఇది అని చెప్పిన వ్యక్తి అసలు కమ్మ వాళ్ళ మీద చేసిన అరాచకం అంతా ఇంత కాదు. ఎంత ఇబ్బంది పెట్టారా. శంకర్ విలాస్ అని గుంటూరులో ఉంటుంది ఒక మేడం గారు. అవును, మనం పుట్టక ముందు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా పుట్టక ముందు మొదలైనటువంటి హోటల్ అది శంకర్ విలాస్ అని. ఆవిడ్ని మేడంని ఎంత ఏడిపించారు. వీళ్ళందరూ ఉసురు తగలదా? తగిలే ఈ రోజున నువ్వు హిమాలయాలకి, శంకరగిరి మాన్యాలకు పోయే పరిస్థితి వచ్చింది. నిజమేనది, హిమాలయాలకి వెళ్ళాలనుకున్నాను అని చెప్పి మాట్లాడారంటే అంటే మాటల సందర్భంలో అని ఉంటారులే, చెప్తున్నాను. నెక్స్ట్ అదే పరిస్థితి వస్తుంది. నేను చెప్తున్నా కదా, ఎప్పుడైనా ఇంకొకళ్ళ మీద దాడి, ఇంకొకళ్ళ మీద ఒక కులాన్నో ఒక మనిషినో మనం టార్గెట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా నేచర్ చూస్తూ ఉంటుంది, మనల్ని ఎక్కడికి పంపాలో అక్కడికి పంపిస్తుంది. జర్నలిస్టుల్లో కూడా కొంతమంది ఎందుకో తెలీదు, అమ్మ కులం అంటే ద్వేషం. ఏమీ చేయలేరు సార్, మనల్ని ఏం చేయాలన్నా భగవంతుడు చేయాలా. అది కమ్మోడు తప్పు చేసినా, రెడ్డి తప్పు చేసినా, కాపోడు తప్పు చేసినా, ఎవడు తప్పు చేసినా పైన ఒకడు ఉంటాడు, వాడు చూస్తాడు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొంతమంది ఎగతాళి చేశారు. పవన్ కళ్యాణ్ కూడా గేటు దాటనివ్వను అది ఇది అని చెప్పి ఎగతాళి చేశారు. గేటు దాటారు, ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఆయన పరిపాలన చూస్తుంటే 10 రోజుల నుంచి ఆయన చేసిన సమీక్షలు అవి చూస్తుంటే ఏమనిపిస్తుంది సార్? బాబు గారు ఆయన కాంబినేషన్. నేను ఇదే అంటాను, ఎందుకంటే నిజాయితీగా వచ్చాడు ఆయన, నిజాయితీగా చేస్తున్నాడు, తన పని తాను చేసుకుంటా పోతున్నాడు. ఏమనుకుంటారు ఇప్పటి వరకు సినిమా వాళ్ళు అంటే ఆయన ఏందోలే, ఒక రామారావు గారు తప్ప మిగతా ఎవరు కూడా అక్కడ సక్సెస్ఫుల్గా నిలబడలే సినిమా ఇండస్ట్రీ నుంచి. కొంతమంది ఎంపీలు అయ్యారు, తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత రామారావు గారి హయాంలో సత్యనారాయణ గారు, రామానాయుడు గారు, శారద గారు, ఇలా చాలామంది అయ్యారు, ఎంపీలు అయ్యారు, అలాగే మినిస్టర్లు అయ్యారు, బాబుమోహన్ గారు కానివ్వండి, ఇలాంటి వాళ్ళంతా మినిస్టర్స్ అయ్యారు. కానీ ఒక వ్యక్తి, ఒక ఉప ముఖ్యమంత్రి, అలాగే కొన్ని శాఖలు తను తెలుసుకుంటున్నారు. ఆయన ఇదే నేను
తెలుసుకున్నాక ఆయన ముఖ్యమంత్రి అవ్వడం అనేది చాలా ఈజీ. అవకాశం ప్రతి వాళ్ళకి ఇవ్వాలండి. ఆ అవకాశం ప్రతి వాళ్ళకి ఇవ్వాలి. మన పనితనాన్ని బట్టే భవిష్యత్తు మనకి నిర్మితం అవుతుంది. అంతేగాని పవన్ కళ్యాణ్ గారు అది చేస్తున్నా అంటే నేనేం ఆశ్చర్యపోలా. యూ కెన్ డూ. ఇంకా ముందు ఇంకా వండర్స్ చేయొచ్చు ఆయన. ఇక్కడ కావాల్సింది నాయకుడికి ఎథిక్స్ ఉండాలా. ఎథిక్స్ ఉండాలి. ఎప్పుడు నాయకుడికి ఎప్పుడు ఎథిక్స్ ఉండాలా. ద్వేషం ఉండకూడదు. ఎవరి మీద ద్వేషం ఉండకూడదు. ఎథిక్స్ లేనప్పుడు నాయకుడు కాలేడు. పవన్ కళ్యాణ్ గారికి అది ఉంది, చంద్రబాబు నాయుడు గారికి అది ఉంది. కాబట్టే ఈ రోజున కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో దేదీప్యమానంగా వెలుగుతూ ఉంది. ఎవడు ఎన్ని అడ్డు పెట్టినా ప్రజలే తంతారు. తొందరలో తంతారు. చూడండి, ప్రజలు ఈ విషయాన్ని చిమ్మే వాళ్ళని ప్రజలే తంతారు. అది కూడా గుర్తుపెట్టుకోండి. వచ్చారా, డిఎస్సి ఇచ్చారు, ఏంటి మొత్తం ఈ చేసిన విధ్వంసాన్ని ప్రజల ముందు పెట్టాలి కదా. చూసారా, పోలవరంలో చేసినటువంటి దుర్మార్గము పోనీ రికార్డెడ్గా ఉందిగా. మేము కంప్లీట్ చేస్తున్నాము, మేము కంప్లీట్ చేస్తాము 25లోనో 26లోనో కంప్లీట్ చేస్తామని లాస్ట్ స్టేట్మెంట్. మరి వీళ్ళే బాబు చేసింది ఒప్పుకున్నాడు, బాబు చేసిన విధ్వంసాన్ని ఒప్పుకున్నాడని సాక్షిలో ఇస్తున్నారు వాళ్ళే. మీ నాయకుడు మాట్లాడిన రికార్డెడ్గా కనపడుతుంది. నిజంగా కడుపు రగిలిపోతుంది. నాకైతే నేను ఎప్పుడు ఇంత ముందు కూడా ఎలక్షన్ ముందు కూడా నేను చేసిన కామెంట్ ఒకటే, ఒక్క పోలవరాన్ని తయారు చేసి మాకు ఇవ్వండిరా నాయకులు. మీరు ఎంత అవినీతి చేసినా పెద్దగా పట్టించుకోము. ఎందుకంటే అది కల్పవృక్షం, కామధేనువు పోలవరం. అది చూస్తే బాబుగారు ఇచ్చిన దానికి ముందే నేను ఆ ప్రాజెక్టు ఇంతకుముందు నిర్మించినటువంటి వాళ్ళ అడ్వైజర్ని అడిగితే మొత్తం చెప్పాడు. ఇది చెప్పిందంతా కూడా రివర్స్ టెండరింగ్ అని చెప్పి మళ్ళీ ఇంకో కాంట్రాక్టర్కి ఇచ్చి ఆ కాంట్రాక్టర్కి 100 కోట్ల రూపాయలు, దానికి 3,000 కోట్ల రూపాయలు అతనికి ఇచ్చి కానీ పని కంప్లీట్ చేయాలి. ఎవరి ఆమ్యమ్మాయిలు వాళ్ళు తీసుకొని దాన్ని అలా వదిలేశారు. మా సదరు మంత్రి ఏమో, మాజీ మంత్రి, ఇది నాకు అర్థం కాలేదండి, నిజాయితీగా ఒప్పుకుంటున్నా అన్నాడు. ఊరి నీ దుంపదేగా అంతా అయిపోయిన తర్వాత ఆ రోజే చెప్పొచ్చు, సార్ నాకు ఇది అర్థం కావట్లేదు, ఇంకో శాఖ ఏంటి అని అడగొచ్చుగా. ఆహా, ఏం లేదు. అప్పనంగా ఒక రాష్ట్రం దొరికింది, అడిగేవాళ్ళు లేడు. వాళ్ళ ఒక్కొక్క మంత్రి దోపిడి. విడుదల రజని అరాచకం చేసింది. అరాచకం చిలకలూరుపేట కాన్స్టిట్యున్సీలో అరాచకం చేసింది. వదలకూడదు, ఎవరిని వదలకూడదు. నెల్లూరు జిల్లాలో ఒక మైలు కిలోమీటర్ లోపలికి తవ్వారు. అదే అన్నమయ్య ప్రాజెక్ట్ కూలిపోతే పట్టించుకున్న నాదుడు లేడు. ఆ రోజున దాని కింద కొట్టుకుపోయిన మనుషుల శవాలు ఇప్పటికి కూడా లేవు. ఇదే మైను తవ్వుకున్న వెధవలో 1,000 కోట్లు ఖర్చు పెట్టి ఆ వెలుగొండ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయేది కదా. 1000 కోట్లు R&R ప్యాకేజ్, 1000 కోట్లు ఇచ్చేస్తే ఫస్ట్ ఫేజ్లో 1,00,000 ఎకరాలు, సెకండ్ ఫేజ్లో 2 లక్షల చిల్లర ఎకరాలు. అటు కడప, కర్నూలు జిల్లాల్లో, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో బ్రహ్మాండమైనటువంటి నీరు, వృధాగా పోయే నీరును ఒడిచిపట్టుకోవచ్చు. 1000 కోట్లు మీరు బళ్ళేవాళ్ళు సార్. 1000 కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్ట్ చెప్తున్నారు. ఆ 1000 కోట్లు పెడితే ఇంకోసారి బటన్ నొక్కొచ్చు కదా. వాళ్ళ ఆలోచన అదే కదా. నొక్కడానికి అప్పు చేశాడబ్బా. ఇలాంటి సహజ వనరులు వాడుకొని ప్రకృతి గమనించదా? అవును, చూడు, చాలా విధ్వంసాలు ఇంకా 15-20 రోజుల్లో వరుసపెట్టి ఎలా వస్తాయి. ఎక్సైజ్లో చూడు, ఎక్సైజ్లో అయితే అరాచకం, ఎక్సైజ్ అరాచకాన్ని నేను అనుకుంటున్నాను ఇదంతా తీసుకెళ్ళి పార్లమెంట్లో ప్రవేశపెట్టండి రా బాబు, మీకు చాలు, ఏమొద్దు. చంద్రబాబు నాయుడు దుర్మార్గుడా ఈ దేశంలో, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు, వారి కుటుంబం, వాళ్ళ నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వీళ్ళకి ఈయనకి కంపారిజన్ ఆ పార్లమెంట్లో పెట్టి నిజంగా ఈయన దుర్మార్గుడు అయితే దుర్మార్గుడిగా ఒప్పుకుందాం. ప్రతి శాఖలో ఎక్సైజు, పంచాయతీరాజు, రెవెన్యూ, పౌర సరఫరాలు, ఇది కాకుండా సకల శాఖ మంత్రి, అన్అఫీషియల్ సీఎం సజ్జల్ గారు, అలాగే సీదిరి అప్పలరాజు, ప్రతి శాఖలో కూడా దారుణమైన ఇది. తిరుమలని కేవలం ఒక టూరిస్ట్ స్పాట్ లాగా వాడుకున్నారు. ఇంతకుముందు ఎలక్షన్ ముందు వినపడ్డ గొంతులు కొన్ని మోగపోయినాయి. ఆఫ్ కోర్స్ ఆలీ గారు పార్టీ నుంచి బయటకు వచ్చారు, నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు. నేను ఒకటి చెప్తాను. దాని తర్వాత పోసాని మ్యూట్లోకి వెళ్ళిపోయారు. పోసాని గారు మరి ఆయన పద్ధతి ఏంటో నాకు తెలియదు. నాకు ఎందుకంటే ఆలీ అన్న బాగా తెలుసు. అవును, మోసపోయాడు ఆలీ అన్న, మోసపోయాడు. నిజం అనుకున్నాడు ఆలీ అన్న, అంతేగాని ఆలీ అన్న చెడ్డోడు కాదు. ఆయన అక్కడ పాముకుందేం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఆయన పొలాన్ని కూడా మంచి మాటలతో చెప్పి తీసుకున్నారు. అంత బ్రహ్మాండమైన పొలం రాజమండ్రి దగ్గర ప్రభుత్వం అడిగితే సరే మార్కెట్ రేట్లకి ఇచ్చారు, అది కాదు అనేది.
బ్రహ్మాండమైన ల్యాండ్ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉంటుంది. ప్రభుత్వం అడిగితే నిజాయితీగా ఇచ్చాడు. ఉపయోగపడితే జనాలకు ఉపయోగపడితే ఇచ్చారు. నేను అనేది ఆయన మోసపోయాడని నేను అనుకుంటాను. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. అంతే. ఆయన అనలేదు అవును. నేను మోసపోయానని, నా వ్యక్తిగత అభిప్రాయం. నమ్మాడు. కాకపోతే ఆయన బోర్డర్ క్రాస్ చేసి ఎవరిని తిట్టలేదు. చచ్చా ఎప్పుడూ లేదు. ఇప్పుడే కదా ఏ పార్టీలో ఉన్నా కూడా ఆయన ఎప్పుడు తప్పు మాట్లాడలేదు, మాట్లాడాడు కూడా. నాకు తెలుసు, నాకు 25 సంవత్సరాలుగా తెలుసు అలీ అన్న. ఎప్పుడు తన లైన్ దాటలేదు. ఇంకా పవన్ కళ్యాణ్ గారికి ఆయన కొన్నదంటారా? అసలు మనకేమీ తెలియదు. వాళ్ళిద్దరి స్నేహం గురించి మనం మాట్లాడుకోవటం అన్యాయం అవుతుంది. అది వాళ్ళిద్దరు వ్యక్తిగతం. అది ఓకే. అన్లెస్ అవన్నీ పక్కన పెడితే అలీ అన్న గుడ్ హ్యూమన్ బీయింగ్, చాలా మంచివాడు. పోసాని గారికి మ్యూట్లోకి వెళ్ళిపోయారు. మనము మన పరిధులు దాటినప్పుడు ప్రజలు చూస్తూ ఊరుకోరు. అది శివాజీ అయినా ఇంకొకళ్ళు XYZ అయినా సరే. అంత పనికిరాదు, అంత వేళమేరి. ఇప్పుడు ఆవేశం ఒక్కసారి రావాలి. ప్రతిరోజు అదే ఆవేశంతో ఒక నాయకుడిని 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని పర్సనల్ అటాక్ కదా, బాగా పర్సనల్ అటాక్ చేయటం అనేది ఏ వ్యక్తికి మంచిది కాదు. అది ఎవరైనా సరే. ఒక్కరోజు కూడా, ఈ రోజు కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారిని గారు అని అన్నాను. ఆయన ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, గౌరవనీయులే. వాళ్ళంతా తప్పులు చేస్తే తప్పు వేరే, మనం ఎన్నుకున్న నాయకులు వాళ్ళంతా కూడా. అంతేగాని అరాచకం చేద్దాం, మన ఇష్టం వచ్చింది 5 ఏళ్లలో మనం నేను అనుకుంటే నాకు పోలీసులు కోఆపరేట్ చేయరు ఇప్పుడు. అంతేగా. నో నాకేం పని? నా అభిప్రాయాలు నేను చెప్తా ఉంటా. నా అభిప్రాయం అందరికి నచ్చాలని లేదు. మనం తిట్టిన వాళ్ళని కూడా టార్గెట్ చేయొచ్చు. ఇప్పుడు అవకాశం ఉంది. ఎంతసేపు నన్ను TV9లో అయితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇచ్చేసారు. ఎంతసేపు ఇప్పుడు? నో లేదా? నో రివెంజ్. నో, నాకేం అవసరం? ఇక 2 దగ్గర కూడా గవర్నమెంట్ వాళ్ళ ఆనందం పొందావు కదా, నిన్ను వాడు చూసుకుంటా. నిన్నేం వదలడు. నన్ను మన పరిధులు దాటినప్పుడు భగవంతుడు వదలడు. కేసీఆర్కే తప్పలా, జగన్మోహన్ రెడ్డి గారికి తప్పలా. ఆఫ్టర్ ఆల్ మీరు నేను ఎంత ఎవరికి తప్పదు. మనము తాత్కాలిక ఆనందం పొందుతున్నాం అంతే. ఇది వేదాంతం కాదు, ఇది నిజం. అసెంబ్లీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా నాకు ప్రతిపక్ష హోదా కావాలని లెటర్ రాస్తున్నారు. ఆయన ప్రతిపక్ష హోదా కోరుకుంటున్నారు. ఎందుకు? ఏముంది దాంట్లో ప్రతిపక్ష హోదాలో అంతగానంగా? దేనికి? అది క్యాబినెట్ ర్యాంక్ కదా. అది ప్రతిపక్ష నాయకుడు అంటే ఈక్వల్ టు ఒక మినిస్టర్కి వచ్చేటటువంటి అన్నీ వస్తాయి. సెక్యూరిటీ దగ్గర నుంచి అన్నీ వస్తాయి. ఏదో ఒక హోదా కావాలి కదా. అసలు ఒకటి ఎమ్మెల్యే అంటే, ముఖ్యమంత్రి ఒకటి ఎమ్మెల్యే అంటే డెఫినెట్గా కొంచెం ఇబ్బంది ఉండొచ్చు. సరే, ఏదో ఒకటి వంక కూడా కావచ్చు. రకరకాల వ్యూహాలు. అసెంబ్లీకి ఎగ్గొట్టే వంక. నేను మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి వస్తే చెప్తున్నా, ప్రజలని పిచ్చోళ్ళుగా అంచనా వేసి మన పక్కన కొన్ని కోబ్రాలు ఉంటాయి. ఆ కోబ్రాలను నమ్మి రాజకీయం చేయాలని మీరు మళ్ళీ కూడా అనుకుంటే మిమ్మల్ని ఈ 11 సీట్లకు కూడా రానివ్వరు. నెక్స్ట్ టైం గుర్తుపెట్టుకోండి. ప్రజలు, ప్రభుత్వం, వీటికి ప్రభుత్వాలకు ఉండాల్సిన బాధ్యతలు, ప్రభుత్వానికి ఉండే హక్కులు, బాధ్యతలు, ఇవన్నిటినీ కూడా విస్మరించారు మీరు. మా నాన్నగారు ముఖ్యమంత్రి కాబట్టి నేను ముఖ్యమంత్రి అని అనుకున్నారే కానీ ప్రభుత్వం, పాలన, వీటన్నిటి గురించి ఐఏఎస్లు, వాళ్ళ పరిధులు వాళ్ళకి తెలియజేయటం, వాళ్ళని గౌరవించుకోవటం, ఇవన్నీ ఏమీ తెలియని ఒక గమ్మత్తైన రాజకీయ నాయకుడు ఆయన. కష్టం. అలాంటి నేచర్ ఉంటే ప్రజల్ని ఎంతసేపు దేవుడు ఈ నడవండి. ఎవడు మిమ్మల్ని నిర్మాణాత్మకంగా పనిచేస్తున్నాడని నమ్మాలంటే మీరెంతైతే తిరిగారో అంతకు 10 అంతలు తిరిగినా కూడా అమ్మో. ఎందుకంటే మీరు జనంలో ఆ క్రెడిబిలిటీ పోగొట్టుకున్నారు. మీరు వస్తే ఏమవుద్దని భయపడతారు. ఇంకా ఇది మాత్రం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి మాజీ ముఖ్యమంత్రి గారు. ఇదైతే నిజం. ప్రజలు మనకిచ్చే గౌరవం అలాగే ఉంటుంది, మనకి పీకేసే గాలి కూడా అలాగే ఉంటుంది టైర్లోంచి. అంత దారుణంగా బర్స్ట్ చేస్తారు మనల్ని. సో బీ అలర్ట్ అండి, అది నేను చెప్పేది. మంత్రి రోజా గారు, టూరిజం మంత్రి గారు, మర్చిపోయారు రోజా గారు చేసినటువంటి విధ్వంసం. లెటర్ ఒకటి సర్క్యులేట్ అవుతుంది. ఒకటే లెటర్ పైన 20 మంది దర్శనాలు ఉంటాయి. ఓన్లీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే పాపం పండుద్దండి. నేను అంటున్నాను, మనకి ఓకే లీగల్గా మీకు ఇచ్చిన వాటిని వాడుకోవటం తప్పులేదు. అంతేకాని ఇదేంటి వేణు దారుణం అయ్యా బాబోయ్. నిజంగా చెప్తున్నాను కదా, ఒక్కొక్కడు ఇష్టం వచ్చిన రీతిలో తెలిసి తెలియకుండా ఏదోటి ముందు నెట్టేస్తే, విషయం చిమ్మేస్తే ఇది ఫిక్స్ అయిపోతున్న. రోజు చెప్తుంటే ఫస్ట్ వీళ్ళకి బ్రేకులు పడాలి, లీగల్గా వీళ్ళకి బ్రేకులు పడాలా. ఈ లేనిపోయిన ప్రాపగండా చేసేవాళ్ళు ఉంటారు చూసావా, ఏ పార్టీ అయినా సరే, అది ఏ పార్టీ, ఈవెన్ శివాజీ అయినా సరే,
బ్రేకులు పడాల్సి ప్రోపగండా చేసినప్పుడు దీనికి కావాల్సిందే. లేకపోతే అల్టిమేట్గా నష్టపోయేది ప్రజలు. చంద్రబాబు నాయుడు గారు ఆ సీట్లో కూర్చుంటే నాకేం ఒరిగిద్ది సార్? జగన్మోహన్ రెడ్డి ఆ సీట్లో కూర్చుంటే మీకేం ఒరిగిద్ది? కాదు, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. అది ఎవరు తప్పు చేసినా సరే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. అంతిమంగా రాష్ట్ర ప్రయోజనమే. వాళ్ళు 5 ఏళ్లకు ఒకసారి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఫైనల్గా వాళ్ళకి పోలవరం పరిస్థితి అంత చాలా బాధేస్తూ ఉంది వేణు. నిజంగా చెప్తున్నాను కదా. నేను అనుకున్నాను ఈ 2 yearsలో వచ్చేస్తుంది, నెక్స్ట్ ఇది ఇయర్ ఎట్లా ఈ సీజన్ కుదరదు, వాటర్ పై నుంచి వస్తూ ఉంది, అది వర్షాలు మొదలైనవి అంటే ఇంకా అసలు ఆపలేము దాన్ని. నిజం చెప్తున్నా కదా, గోదావరికి ఎంత కెపాసిటీ ఉందంటే ఆంధ్రప్రదేశ్ని 5 నిమిషాల్లో ముంచేయగలదు తలుచుకుంటే, అంత కెపాసిటీ ఉంది. కాపట్ట మీద కొట్టుపోయింది 20,000 కోట్లు. అది అసలు మొత్తం ఏమీ లేదబ్బా, ఆ ఒట్టి మనకు కనపడుతుంది, కనపడుతుంది, అది మాత్రమే ఉంది ఇప్పుడు అక్కడ. దాన్ని ఎలా వాళ్ళకి అంటే నిపుణులు కూడా అర్థం కాక అమెరికా నుంచి ఇంగ్లాండ్ నుంచి పిలిపించాలని చూస్తున్నారంటే నువ్వు అర్థం చేసుకో. చంద్రబాబు నాయుడు గారు డ్యామేజ్ చేస్తుంటే ఆయన ఆ రోజే మీరు ఇది దుర్మార్గుడు ఇలా చేసిపోయాడని చెప్పి ఆ రోజు మీరు బయట పెట్టేవాళ్ళు కదా. కేంద్రం లెటర్లు రాసింది కదా, రే వద్దురా బాబు రివర్స్ స్టాండింగ్ బతిమలాడుకుందని చెప్తున్నారు కదా. ఇంకా కూడా ప్రజల్ని దారి తప్పించాలని చూస్తున్నారంటే వీళ్ళు అసలు ఏం మనుషులు? రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఈ విషయం చెమ్ముతున్న వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి పట్టుకొని ప్రజల ముందు నిలబెట్టండి. వాళ్ళని కొట్టొద్దు, తిట్టొద్దు, ప్రజల ముందు నిలబెట్టి నిజాలు చెప్పించండి వాళ్ళతోటి. అది ఎక్కడున్నా సరే, బయట దేశాల్లో ఉన్నా కూడా వాళ్ళకి డైరెక్ట్గా లెటర్లు రాసి వాళ్ళ గవర్నమెంట్లకి ఇలా ఉండి. ఎంతమంది ఉన్నారు సార్? ఉంటారు, 3-4 ఎక్కువ లేరు పాపం. ఏ పార్టీ వాళ్ళైనా సరే, అది టీడీపీ వాళ్ళైనా, వైసీపీ వాళ్ళైనా, జనసేనకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే విచ్చలవిడితనానికి పోతే మాత్రం అభిమానం అనేది పక్కన పెట్టి రాష్ట్రం ముఖ్యం. ఖచ్చితంగా వీళ్ళకి ఒక సొల్యూషన్ కనుక్కోవాల్సిందే, ఖచ్చితంగా కనుక్కోవాల్సింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఈ ఎన్నికల్లో ఎలా వర్కౌట్ అయిందంటారు? ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి అందులో ఉన్న ఒక 5-6 అంశాలు మాత్రం దుర్మార్గమైనవి. సో అది వస్తే మాత్రం, అదే పద్ధతిలో వస్తే మాత్రం, ఈ 5 ఏళ్ళు ఆయన ఉంటే మాత్రం అమ్మో అంటే సివిల్ వార్ వచ్చేది, జనాలు తిరగబడేవాళ్ళు ఉంటారు. నా భూమి పోతుందండి, చిన్న గణంకాడ కొట్టుకుంటారుగా. అవును వేణు, గట్టు దగ్గర చిన్నది ఒక 4 అంగుళాలు అవతల జరిగిందంటేనే ట్రాక్టర్ వెళ్ళి దున్నినా నా గట్టు ఎందుకు దున్నావు నువ్వు? ఇప్పటికీ కోర్టులో కేసులు నడుస్తున్నాయి. భూమి అంటే రైతుకి అంత ప్రీతి, దాన్ని నువ్వు పాపం ఆయన ఇంటెన్షన్ ఉందో లేదో తెలియదు, కానీ చట్టం చేయటం తప్పు. దానికి హైదరాబాద్లో కూర్చున్న ఒక వర్గం జర్నలిస్టులు, ఒక కులపు జర్నలిస్టులు అమ్మో చాలా అసలు ఇప్పటికి కూడా మారలా. వయసు ఉడికిపోయిన చచ్చేటప్పుడు కూడా ఇలాగే మాడతారేమో. మరి ఏంటి వాళ్ళకి అడ్డుకట్ట ఏంటి పరిస్థితి? అడ్డుకట్ట దేవుడు ఉన్నాడుగా. ఇప్పుడు నిజంగా మాట్లాడాల్సి వస్తుంది, నిజాలు మాట్లాడాల్సి వస్తుంది. దానికి అక్కడికి కూడా లేదు ఓకే పర్వాలేదులే కానీ అని సన్నాయి నొక్కులు ఉంటాయి, అవి నొక్కుతూ ఉంటారు. ఇంకో జర్నలిస్ట్ ఉన్నాడు విజయవాడలో, అతని పోలవరం గురించి మాట్లాడలా. ఆడు బెళ్ళేసుకున్న జర్నలిస్టే, బెళ్ళేసుకొని మొన్నటిదాకా వైసీపీని భజన చేసి ఇప్పుడు కూడా అతను అనుకుంటున్నాడు నేను వైఎం మీడియాగా వెళ్తూ వీళ్ళని విమర్శిస్తూ ఉంటాను, ఏమున్నా లేకపోయినా అని అనుకున్నారు. తంతారు ప్రజలు, గుర్తుపెట్టుకో. ఎదవేషాలు మానేయి, యూట్యూబ్ ఎదవేషాలు మానేస్తే తొందరలో ఐటీ వాళ్ళు కూడా వస్తారు, జాగ్రత్త. అది విజయవాడలోనే ఉన్నాడా? ఓకే అనుకుంటున్నాడు వాడు, నన్ను వదిలేసినట్టున్నారులే, నా జోలి ఎవరు రావట్లేదురే. జగన్మోహన్ రెడ్డి గారి పతనంలో వీడు ప్రధాన కారణం. వాడు ప్రధానం 1, 2, 3, 4, 5 ఉంటాయి, ఈ 5ట్లో ఒకడు వాడు. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి దాష్టికం స్టార్ట్ చేశారని చెప్పి జగన్మోహన్ గారు ట్వీట్ చేశారు. ఈ కొమ్మినేని శ్రీనివాస్ చెప్తే అది వేస్తుంటాడు అతను. ఇంకొక అతను ఉన్నాడు, ఇంకో పంతులు గారు ఉన్నారు, వారు వేస్తుంటారు, వారికి ఇచ్చేది వారే, వారు రాసిస్తుంటారు. ఇది అనండి మీరు ఇవాళ, ఇది ట్విట్టర్లో పెట్టండి. ఆయన ఎందుకు పెడతాడు ట్విట్టర్లో? ఆయనకి ఫోనే లేదు, ఎలా పెడతాడు ట్విట్టర్? ఈ కొమ్మినేని శ్రీని గారు చెప్పటమో ఎవరో చెప్తుంటారు. ఆ కొమ్మినేని శ్రీనివాసరావు గారు మరి ఆయన ఎలాంటి వదిలేద్దాం, పెద్దవాడు కదా, గౌరవించి వదిలేద్దాం అంతే. ఆయన విఘ్నతకే వదిలేద్దాం. అదే పార్టీ ఆఫీసులు కూల్ చేస్తున్నారంట కదా, ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు కదా పార్టీ ఆఫీసులు, ఎందుకు అంత సక్రమంగా ప్రభుత్వం కట్టినటువంటి ప్రజావేదికనే కూల్చిన మీకు అసలు వేదికలు కూల్స్తున్నారు అనే అర్హతే లేదు మీకు. రోజు 10 రూపాయలు ఇచ్చి ఒక కుటుంబం భోజనం చేస్తున్న అన్న క్యాంటీన్లో మూసేసిన మీకు
పార్టీ కార్యాలయాలు కూల్చేస్తున్నారు. మీరు వాళ్ళ కడుపునే కొట్టారు మీరు ఆ రోజు నుంచి 5 సంవత్సరాల పాటు. మీకు ఎక్కడ అర్హత ఉంది? పేదవాడు, పెత్తందారు, అక్కడ రాసిస్తూ ఉంటాడు ఒకడు పనికిమన్నాడు. పాపం ఇతనికి ఏం తెలియదండి. నేను మళ్ళీ చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయం గురించి ఏం తెలియదు. అతను ఒక వ్యాపారస్తుడు అంతే. డబ్బులు ఎలా సంపాదించాలి, ఈజీగా ఎలా సంపాదించాలా అని నేర్చుకున్నాడు అంతే తప్పితే ఆయనకు అసలు ఏ మాత్రం కూడా రాజకీయం అనేది, పరిపాలన అనేది ఏమీ తెలియదు. అదే చెప్తున్నాను కదా ఎల్వి సుబ్రహ్మణ్యం గారు. అన్న మనం ఇప్పుడు 2020 ఆడుతున్నాం. 2020 ఏంట్రా బాబు? కాన్స్టిట్యూషన్ 2020గా మార్చలేదు. కాన్స్టిట్యూషన్కి అనుగుణంగా పరిపాలన సాగించాలి, అది మీ బాధ్యత. అమెండ్మెంట్స్ ఉంటే పార్లమెంట్లో జరుగుతాయి, దాని ప్రకారంగా మీకు దిశానిర్దేశాలు వస్తాయి రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రాలకి, దాని ప్రకారం నడపాలను. అంతేగాని 2020 ఆడతావా? నీతో ఫుట్బాల్ ఆడారు జనం ఇప్పుడు. అదే ఏమీ అవగాహన లేని వ్యక్తి అండి ఆయన. నిజంగా చెప్తున్నాను, ఏమీ అవగాహన లేని ఒక రాజకీయ నాయకుడు బిళ్ళ వేసుకున్నట్టు కొంతమంది జర్నలిస్టులు ఉన్నారు కదా, యూట్యూబర్స్ ఇప్పుడు జర్నలిస్టులు అని చెప్పుకుంటున్నారు చాలామంది. అలాంటి వాడే ఇతను కూడా. మెళ్ళ బిళ్ళ వేసుకుని మా నాన్న రాజకీయ నాయకుడు కాబట్టి నేను నాయకుడు, మా నాన్న సీఎం కాబట్టి నేను సీఎం. ఇదే సిస్టమ్ తప్పి అర్హుడు కాదు. నెక్స్ట్ ఇప్పుడు అందరూ కూడా చర్చించుకునే విషయం ఏంటంటే, ఇక్కడ నుంచి కడప వెళ్ళాడు, కడప నుంచి బెంగళూరు వెళ్ళిపోయాడు. బెంగళూరులో కూర్చొని నెక్స్ట్ పార్టీ ఉంటుందా లేకపోతే విలీనం చేస్తారా కాంగ్రెస్లో అని చెప్పేసి చాలా మాట్లాడుతున్నారు. మీ అనాలిసిస్ ఏంది? ఏమై ఉండొచ్చు? ఏమో తెలియదు గురు, మనం ఏమై అనాలిసిస్ చేస్తాం ఆయన గురించి. ఎందుకంటే 5 సంవత్సరాలు ఉంది, 5 సంవత్సరాలు ఆయన వెయిట్ చేయగలరా? ఓపిక ఉంది? అంత ఓపిక ఉందా ఆయనకి? ఏమో ఓపిక లేకపోతే ఏం చేస్తావు నువ్వు? ఏమైనా ఎక్స్ట్రాలు చేస్తే లోపలేస్తారు. ఇప్పుడు మీ మీద వచ్చేటటువంటి ఆరోపణలు వాటన్నిటికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని తొవ్వాను అని చెప్పి ఒక అన్యాయమైనటువంటి అరెస్ట్ని చేసిన 52 రోజులు జైల్లో వేసినప్పుడు మరి నువ్వు కూడా తప్పులు చేసి ఉంటే ఖచ్చితంగా తోలు తీస్తారు కదా ఎవరికైనా. బాబు గారికి వర్తించింది నీకు వర్తించాలి కదా. తప్పు చేస్తే ఏంది ఉందా? నేను చెప్తున్నాను కదా, 2 సంవత్సరాలు పట్టిద్ది వీళ్ళు చేసిన అవినీతిని బయటికి తీసి జనం ముందు పెట్ట. 2 ఏళ్ళు పట్టిద్ది. ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి తెప్పించుకొని చేయాలంటే 2 ఏళ్ళు పట్టిద్ది. పరిపాలన 2 ఏళ్ళు దానికే పోతుంది. దస్ అది కూడా ఎప్పుడైనా నాయకులు ఎప్పుడు కూడా ఐఏఎస్ల మీద డిపెండ్ అయ్యి వాళ్ళ చేతులకు నువ్వు రాజ్యాన్ని ఇచ్చావంటే వాళ్ళు కూడా డబ్బులకు మరుగుతారుగా. నువ్వేం చేస్తావు? కొంచెం తినండిలే అని చెప్పిస్తావు, ఫస్ట్ రుచి మరుగుతారు, రోజు తిందాం అనిపిస్తుంది. అప్పుడు ఏమైంది? రాజ్యాంగం ఏమైంది? కంట్రోల్ పోద్ది. రాజ్యాంగం కంట్రోల్ తప్పి ఏమైంది? వాళ్ళ ఏమైంది? మొత్తం నీతో పాటు వాళ్ళు కూడా జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి. ఎగ్జాంపుల్ శ్రీలక్ష్మి గారు. నెక్స్ట్ చాలామంది ఉన్నారు ఐఏఎస్. ఇప్పుడు ప్రవీణ్ ప్రకాష్ సచ్ ఎ వండర్ఫుల్ ఐఏఎస్ ఆఫీసర్ జగన్మోహన్ రెడ్డి గారికి అతను. సో జిఐడికి పంపించారు, జిఐడికి అసైన్ చేశారు. వారు వెళ్ళిపోతానంటే ఎందుకు వదిలిపెడతారు? రిలీవింగ్ ఇవ్వాలి కదా వీళ్ళు. నేను అనుకుంటున్నా నాకు వెళ్ళిపోతున్నానని చెప్పి ఆడుకుంటున్నాడేమో. అయితే కొంతమంది దారుణమైన ఆఫీసర్ అతను కూడా. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో దారుణాలు చేసిన వ్యక్తులను కూడా చంద్రబాబు గారు ఒకళ్ళిద్దరిని కంటిన్యూ చేసే ఉద్దేశంతో ఉన్నారు. ఒకళ్ళిద్దరికి పోస్టింగ్లు ఇచ్చారని చెప్పేసి నడుస్తుంది. మన అన్నీ కూడా ఊరికే జస్ట్ డిస్కషన్ సేక్ అనుకోవటమే తప్పితే ఫ్యాక్ట్ ఏంటి అనేది వాళ్ళే తొందరలో చెప్తారు కదా. మనం ఎందుకు తొందరపడాలా? అంత పిచ్చోళ్ళు కాదని అనుకుంటున్నాను నేను. లోకేష్ గారు ఇంతకుముందు ప్రభుత్వంలో ఉన్నప్పుడు గత 5 సంవత్సరాలుగా ఒక రెడ్ బుక్ మెయింటైన్ చేస్తున్నాను నేను. కార్యకర్తలు మీరు భయపడొద్దు, ధైర్యంగా ఉండండి, ఎన్ని కేసులు ఉంటే అన్ని నేను చూసుకుంటానని చెప్పేసి ఆయన అన్నారు. ఆ రెడ్ బుక్ పరిస్థితి ఏంది? బయటపడేసినట్టైనా లేకపోతే దాన్ని మెయింటైన్ చేస్తారా? అందరూ వెయిట్ చేస్తున్నారు, ఇటు టీడీపీ కార్యకర్తల దగ్గర నుంచి అటు వైసీపీ కార్యకర్తలు, రాష్ట్రం అంతా వెయిట్ చేస్తుంది. రెడ్ బుక్ ఏంటి అనేది వాళ్ళు చేశారు కాబట్టి వీళ్ళు చేస్తారు, ఆ పద్ధతిలో వీళ్ళు వెళ్తారని నేను అనుకోవట్లా. అన్యాయంగా పెట్టిన కేసులన్నీ పోతాయి నాకు తెలిసి. కార్యకర్తల మీద అన్యాయంగా పెట్టిన కేసులన్నీ కూడా పోతాయి, ఖచ్చితంగా పోతాయి, ఒక్కటి కూడా ఉండదు. ఇంకా రెడ్ బుక్ అంటారు, మరి ఆయనే సవివరంగా వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ మనం ఏం చెప్తాం, దాంట్లో ఏం రాసుకున్నాడో మనం ఎవరు చూడలేదు. సో దాని గురించి కూడా మనం డిస్కషన్ చేయడం. బట్ చాలా మెచ్యూరిటీ వచ్చింది ఆయనలో, చాలా మెచ్యూరిటీ వచ్చింది. కలిసారు మీరు? గెలవగానే వీళ్ళు కలిసి వచ్చాను, కలిసి కంగ్రాచులేట్ చేసి వచ్చాను. బట్ నాయకుడిగా ఎదగటానికి చాలా ప్రయత్నం చేస్తున్నాడు, చాలా ఇవాల్వ్ అయ్యాడు, చాలా బాగా ప్రభుత్వం పరిపాలన వీటన్నిటిలో కూడా తనదైన ముద్ర వేస్తాడని అనుకుంటున్నాను నేను. నా అభిప్రాయం ఇది. చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడని కనపడతా ఉంది. ఎందుకంటే మంత్రిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తూ మళ్ళీ కాన్స్టిట్యున్సీలోకి వచ్చి డైలీ కార్యక్రమాలు ప్రజలతో ప్రజా దర్బారు పెట్టుకున్నాడంటే 90,000 ఊరికే రాదు. అందరికి వచ్చినట్టు 25,000, 30,000, 40,000 రావాలి.
చాలా గ్రౌండ్ వర్క్ చేశాడనేది క్లియర్గా కనపడిపోతూ ఉంది. సో డెఫినెట్గా తనకంటూ బాబు గారు ఎలాగైతే కష్టపడి ఈ స్థాయిలో ఒక విజనరీ లీడర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు, ఆ ప్రయత్నంలోనే ఉన్నాడని నాకు అనిపించింది. శివాజీ గారి యాక్షన్ ప్లాన్ ఏంటి? పొలిటికల్గా ఏమన్నా యాక్షన్ ప్లాన్ ఉందా మీకు? గురు, నేను ఏది కూడా ఆశించి చేయలేదు గురు. నా రాష్ట్రం అన్యాయం అయిపోతుంది అనే ఒక ప్రాంతీయ భావంతో, నేను పుట్టిన గడ్డ అనే భావంతో చేశాను. నేను నా ప్రయారిటీ సినిమాలు చేస్తూ ఉన్నాను. ప్రజెంట్ 4 సినిమాలు చేస్తున్నాను. సో యాక్షన్ ప్లాన్ అంటూ ఏం లేదు. నా యాక్షన్ ప్లాన్ నేను ఒక ఆర్టిస్ట్గా చేస్తున్నాను. బట్ ప్రజలతో మాత్రం కంటిన్యూస్గా తిరుగుతాను. ఏదైనా సమస్యలు ప్రభుత్వం దృష్టికి రావాలన్నా తీసుకొస్తాను. ఖచ్చితంగా సమస్యలుంటే, నిజమైన సమస్యలుంటే మాత్రం చెప్పడానికి ఏమీ వెనకాడను. ప్రభుత్వానికి తెలియజేస్తా ఖచ్చితంగా, సరే పలానా చోట ఇలా జరుగుతూ ఉంది, ప్రజలు ఇలా అనుకుంటున్నారు, ఇవన్నీ చెప్పాల్సిన బాధ్యత ఉంది మనకి. అప్పుడే కదా ప్రభుత్వం కరెక్ట్గా నడపగలుగుతారు కూడా. ఎందుకంటే స్వేచ్ఛనిచ్చారు. స్వేచ్ఛ చాలా ఇంపార్టెంట్ గురువు. నీ పథకాల కంటే చాలా ఇంపార్టెంట్ అయింది ఆక్సిజన్ లాంటిది స్వేచ్ఛ అంటే మనిషికి. అలాంటి స్వేచ్ఛను కోల్పోయిన ప్రజలకి ఇవాళ హాయిగా తిరుగుతున్నారు. ఎమ్మెల్యేలు కొన్ని విన్నాను, ఎక్కడక్కడ వస్తున్నాయి వార్తలు, అప్పుడే మొదలుపెట్టారు ఇలాంటివి అని. నేను అనుకుంటున్నారు లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఎంకరేజ్ చేస్తారని నేను అనుకోవట్లా. ఖచ్చితంగా అనుకోవట్లే. ఎందుకంటే ఇది భవిష్యత్తుకి ప్రమాదకరంగా తయారవుతుంది. ఏ ఎమ్మెల్యే వచ్చినా ఆయన ఇంకా పోయినోడి మార్గంలో నేను కూడా నడుస్తాను అని అంటే నెక్స్ట్ టైం కష్టమైపోద్ది. అలాగే ప్రజలు కూడా దానివల్ల కేంద్ర నాయకత్వానికి ఇబ్బందులు ఎదురవుతాయి. కార్పొరేటర్లు కానివ్వండి, కౌన్సిలర్లు కానివ్వండి, పంచాయతీ సర్పంచులు కానివ్వండి, మేము విధ్వంసం చేస్తామంటే వదిలిపెట్టే ప్రభుత్వం కాదు. సెంటర్లో బీజేపీ పరిస్థితి ఏంటి సార్? బీజేపీ ఈసారైనా రాష్ట్రానికి సహాయ సహకారాలు వెయిట్ చేద్దాం, అందిస్తుంటారా? మనం కూడా చూద్దాం, వెయిట్ చేయాలి కదా. బడ్జెట్లో మనకి మన రాష్ట్రానికి ఏమి ఇస్తారో చూడాలి. ఖచ్చితంగా ఈసారి న్యాయంగానే ఉంటుంది అనుకుంటున్నాను. సరే, గతంలో ఎన్ని అపోహలు ఉన్న వాళ్ళకి వీళ్ళకి అవి తొలగిపోతాయనే అనుకుంటున్నా. ఎందుకంటే ఒక రాష్ట్రంలో జరిగిన ఈ విధ్వంసాన్ని వాళ్ళు నాకు తెలిసి ఈ పాటికే కేంద్రానికి పంపించి ఉంటారు. కొన్ని ప్రాథమికంగా కొన్ని అంచనాలు పంపించి ఉంటారు నేను అనుకుంటున్నా. ఈ గవర్నమెంట్ టు గవర్నమెంట్ జరిగే నిరంతర ప్రక్రియ కాబట్టి వాటి గురించి మనం తెలియకుండా అంతగా మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు. బట్ ఈసారి రాష్ట్ర ప్రభుత్వానికి చాలా పెద్ద సాయమే కావాలి. విడిపోయిన దానికంటే ఎక్కువ కావాలి. గాడిలో పెట్టిన రాష్ట్రాన్ని ప్రజలు నమ్మి అన్యాయంగా అతని చేతికి ఇచ్చారు. 40% ఓటింగ్, 40% ఓటింగ్ అంటే ఇక్కడ ఉన్న ప్రధాన పార్టీలు మూడే అయినప్పుడు ఏంది 2 జాతీయ పార్టీలు ఉన్నాయి, మిగతా మీ 2-3 ఉన్నాయి, ఇంతే కదా. అటువంటిప్పుడు ఓటింగ్ ఇప్పుడు అట్లయితే తెలుగుదేశానికి 52% వచ్చింది, వాళ్ళకి 100% వచ్చింది వాళ్ళు నిలబడ్డ కాడ. ఏంది బీజేపీకి నిలబడ్డ కాడ 70% వచ్చింది. ఇంకా నీది ఏముంది? నువ్వు అట్లా అనుకుంటే ఎట్లా? అంతే కదా. ఇది వర్సెస్ ఇది చేసినప్పుడు ఏదో ఒక దానికి ఎక్కువ వస్తాయి, ఒకదానికి తక్కువ వస్తాయి. నీకు తక్కువ వచ్చింది, నువ్వే అన్నావు కదా వై నాట్ 175 అనుకున్నప్పుడు. నిజంగా నీకు చాలా పెద్ద మెజారిటీ రావాలా, నీకు 100కి 100% రావాలి. నీకు వై నాట్ 175 అంతే కదా. మొత్తం గుండు కొత్తగా ఓట్లన్నీ నీకే పడాలా. సో అటువంటిప్పుడు ఈ పిచ్చి డ్రామాలు అదే చెప్పా కదా. విజయవాడలో కూర్చున్నాడు ఒకడు ఉంటాడు, జర్నలిస్టు వాడు జర్నలిస్ట్ కాదు. వాడు అంటుంటాడు 40% ఓట్లు వచ్చినాయి, 34 వస్తే ఫెయిల్, 35 వస్తేనే పాసు, 39.2% వచ్చినాయి, 40 రాలేదు. బ్లడీ ఫోల్ చూసుకో. కడప లాంటి కోటనే బద్దలైపోయింది కదా టీడీపీ. ప్రజల ముందు కోట్లదేముంది గురు, కోటలు కుప్పకోలుతాయి ప్రజల ముందు. అది ఎవరైనా సరే, ఏ రాజు ఉన్నా సరే కూల్చేయటం 2 నిమిషాల పని ప్రజలకి. అదే చేశారు. కడపేమన్నా వాళ్ళ తాతదా, వాళ్ళ సొంతమా, వాళ్ళ జాగీరా? ఎలక్షన్కి ముందు ఇద్దరు బాగా ఫైట్ చేశారు. 2 మహిళలు బయట రోడ్డు మీదకి వచ్చేసి, షర్మిల గారేను సునీతమ్మ గారు. అవును, మరి సునీతమ్మ ఎందుకు మరి బయటకు వచ్చి ఇప్పుడు మరి కలవాలి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారిని కలిసి. ఆమెకి జరిగింది మాత్రం దారుణమైన అన్యాయం గురు. అటువంటి అన్యాయం మన కళ్ళ ముందు మన జనరేషన్లో ఎప్పుడు జరగల. ఒక కుటుంబంలో సొంత బాబాయికి మర్డర్ చేస్తే ముఖ్యమంత్రి గారు సైలెంట్గా మా బాబాయే మంచివాడు కాదు అని అందరూ చెప్తున్నారు అని చెప్తున్నాడు అంటే ఇటువంటి పరిస్థితి ఇంతవరకు ఎప్పుడు చూడాల. నారాసుర రక్త చరిత్ర అని చెప్పి పెద్ద పెద్ద హెడ్డింగులు, మన వర్మగారు అయితే దాని మీద చిత్రాలు. ఇప్పుడు నో పాలిటిక్స్, ఓన్లీ ఫిలిమ్స్ అన్న. అది నువ్వైనా నేనైనా ఎవరు తప్పు చేసినా ప్రజలు మనల్ని అమాయకంగా వదిలేశారు అని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. మన తప్పులు ఎప్పుడు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి, ఇది మాత్రం మర్చిపోవద్దు.
అబ్బా ఒక్కొక్క రోజు ఐ డ్రీమ్లో కూర్చొని వీళ్ళిద్దరూ మన స్వప్న గారు వర్మ గారు ఇద్దరు కూర్చొని వావ్ ఎంతెంత డ్రామాలు ఎన్నెన్ని సెటైర్లు బాబు గారి గురించి తెలుగుదేశం గురించి అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి జనసేన గురించి అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకుంటున్నారంటే క్యారెక్టర్ ఏముంటుంది మనకి ఉండదు కదా. మనం ఇప్పుడు ఎన్ని వేషాలు వేసినా పూర్వం మనకున్నటువంటి నైపుణ్యాన్ని కొంతమంది పరిశ్రమలో గుర్తించి ఉండొచ్చు, గుర్తిస్తారు. నేను కూడా డైరెక్టర్గా అని మనందరం కూడా యాక్సెప్ట్ చేసినాడు. అటువంటి పరిస్థితిని మళ్ళీ నువ్వు తర్వాత ఇష్టం వచ్చినట్టు పాలిటిక్స్ గురించి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి పార్టీని జనసేన పార్టీని రేపెటం చేసి నువ్వు మళ్ళీ ఈరోజు ఏదో లేండి పొరపాటున మనం ఇటు వెళ్ళాము ఇప్పుడు మెగా ఫ్యామిలీని బాగా టార్గెట్ చేసి అదే తన ఇష్టం వచ్చినట్టు చేసి అంటే నేను అనేది ఇది చాలామంది గుణపాఠం. ఓకే, మనకు తెలిస్తే రావాలా, లేదు డబ్బు సంపాదనే ధ్యేయంగా అనుకుంటాం మేమందరం. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మనీ సప్లై వచ్చింది కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోయారు మీరంతా. కొంతమంది ఆర్టిస్టులు మధ్యలో కొంతమంది వీడియోలు పెట్టారు కదా మా సాలరీస్ ఆగిపోయినాయి అని చెప్పేసి. ఇక్కడ మన హైదరాబాద్లో ఎంతమంది యూట్యూబర్లు ఉన్నారు. ఓకే, ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ కొనేశారు వాళ్ళు, ఎంతమందిని. చాలా కొంతమంది యూట్యూబర్స్ అసలు ఊహించని విధంగా మాట్లాడిన యూట్యూబర్స్ ఉన్నారు. ఓకే, అప్పటిదాకా పవన్ కళ్యాణ్ గారిని పొగిడేసినటువంటి యూట్యూబర్స్ ఆ క్షణంలో మారిపోయి లాస్ట్ 2 నెలల్లో ఒకళ్ళు వచ్చారు. 3 నెలల తర్వాత ముందు నుంచే 3 నెలల ముందు కాదు నాకు అది చూసి నేను షాక్. బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చి అమ్మా ఇదేంట్రా బాబు ఇలాగ మాట్లాడుతున్నాడు, అస్సలు ఊహించలా. అంటే ప్రతి వాడు యూట్యూబ్ పెట్టుకోగానే డబ్బు సంపాదన అమ్ముడు పోవటం అనిపించదేమో, అమ్ముడు పోతున్నాం అనేది అనిపించింది. ఇది ఒక రాష్ట్రం మీద విషం చిమ్మటానికి నువ్వు కూడా సాయం చేస్తున్నావు. నువ్వేమైనా మాట్లాడు గురు, ఏ ప్రభుత్వం గురించి ఏమైనా మాట్లాడు, తప్పు లేదు, నిజాయితీగా మాట్లాడు. తప్పు ఉంటే తప్పు, భయపడకబాకు. 5 ఏళ్ళు నేను అధికారంలో లేదు టీడీపీ, నేనేమన్నా తగ్గానా, తగ్గి మాట్లాడానా? లేదే. సమస్య ఉన్నప్పుడు తప్పుడు జరిగినప్పుడు ఖచ్చితంగా వచ్చి నిలబడి మాట్లాడా. అమరావతి వెళ్ళా, తిరుపతిలో అమరావతి సభ జరుగుతుంటే వెళ్ళా, పాదయాత్రకి వెళ్ళి అమరావతి. ఏంది, ఎందుకు భయపడాలా? ఇప్పుడు కూడా మీరు భయపడద్దు. మిమ్మల్ని పట్టే ప్రయత్నాలు జరిగినాయి. చాలా. హైదరాబాద్లో కూడా బెదిరించారు. ఏంది, హైదరాబాద్లో అయితే ప్రభుత్వమే అక్రమంగా కేసు పెట్టేసి ఒక 420 కేసు, చీటింగ్ కేసులు, రకరకాల ఒక 6 కేసులు. ఫస్ట్ A1 అని, ఆ తర్వాత A3 అని, ఆ తర్వాత A2 అని రకరకాల కార్యక్రమాలు చేసి భయపడ్డామా? ఎందుకు భయపడాలా? నేను దేవుడికే భయపడతా. తప్పు చేస్తే కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుతా. నేను ఏ రోజు భయపడను కూడా. తప్పు చేస్తే క్షమాపణ కోరతా, నా తప్పు మన్నించండి అని నేను అడుగుతా. నాకు ఆ ధైర్యం ఉంది. కానీ ఏంటిది, తప్పులు చేసేసి ఇంకా మాకు సంబంధం లేదండి, మా సినిమాలు మేము చేసుకుంటాం, మాకెందుకండి ఈ లంగా మాటలొద్దు. అంటే ఇప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి దగ్గర దోచేసుకున్నారు, ఇప్పుడు మాత్రం మీరు శుద్ధపోసలు అయిపోతారు. ఓకే, వద్దు ఇలాంటి. ఎవరికి ఇప్పుడు మీరు చేసింది మీరు సంపాదించుకోవడం తప్పంట్లా, మీరు విషయం చిమ్మారు, ఆ విషయం మీకు తెలుస్తుందా? ఆంధ్రప్రదేశ్ మీద మీరు ఇంత విధ్వంసం చేశారు కాబట్టి పోలవరం అలా తగలడింది, రోడ్లు అలా తగలడ్డాయి, ఏ పరిశ్రమ రాలా. ఎన్ని సినిమాలు తీశాడండి ఇతను వర్మ గారు, ఎన్ని సినిమాలు తీశారు? 5 సంవత్సరాలు తీస్తూనే ఉన్నారు. ఎన్ని సినిమాలు, దానికి మళ్ళీ ఎక్స్ట్రాలు, ఓవర్ యాక్షను. ఇప్పుడేమో టోటల్గా మారిపోయి లొకేషన్ బాగా టార్గెట్ చేసిన లోకేష్ బాబుని టార్గెట్ చేసి సినిమా. జగన్మోహన్ మన ఒక చిన్నది 20 మినిట్స్ 30 మినిట్స్లోనూ పవన్ కళ్యాణ్ గారి గెటప్ తోటి పవన్ కళ్యాణ్ గారి మీద సినిమా. ఇప్పుడు వాళ్ళు అనుకుంటే నీకు ఏ సినిమా కనపడుద్ది? ఉండగలవు అసలు నువ్వు ఇక్కడ? భగవంతుడు ఒక అవకాశం ఇచ్చాడు, మూసుకొని చేతనైతే మనిషిగా పుట్టినందుకు సాటి మనిషికి సాయం చేసే మార్గంలో వెళ్దాం. అంతేగాని మనకేదో డబ్బులు వస్తున్నాయి, మనం సంపాదించేస్తున్నాము, మనం ఒక డెన్ పెట్టాము. నేను ఆ రోజే చెప్పాను, డెన్ అంటే క్రూర మృగాలు ఉండే ప్లేస్ అది. నీకు నువ్వే చెప్పుకున్నావు, ప్రకృతి నీతో ఆ పేరు పెట్టించింది. ఓకే, గ్రూప్ ఆఫ్ వుల్ఫ్స్ ఉండే ప్లేస్ అది, డెన్ అని. సో నేను అనేది ఇప్పుడు టైం వచ్చింది కాబట్టి విమర్శించడం కాదు,
తెలియజేస్తున్నా వారికి తెలుసు. తెలుసు కాబట్టి 1 month టర్న్ అయ్యి కాదు, స్వప్న గారితో చేరి ఆవిడ కూడా అమాయకంగా ఏం రాలా. ఆవిడ చాలా నైస్గా ఆయనతోటి కార్యక్రమాలు మొదలుపెట్టింది. ఇద్దరు కూర్చొని సెటైర్స్, విపరీతమైన ట్రోల్స్. ఓకే, ఎందుకు ఏంటి ఇప్పుడు సాధిస్తాం మనం? ఓడిపోయింది వీళ్ళ వల్లే ఓడిపోయింది. నేను చెప్తున్నా సగం వైఎస్ఆర్సీపీ వీళ్ళ వల్లే ఓడిపోయింది వైఎస్ఆర్సీపీ. ఇది ఒక బ్యాచ్, ఆ జర్నలిస్టులు ఒక బ్యాచ్, టోటల్గా యూట్యూబర్స్ ఒక బ్యాచ్, సజ్జల ఒక బ్యాచ్, ఆ 6 మంత్రులు ఒక బ్యాచ్. వీళ్ళు కలిపి అతన్ని తీసుకెళ్లి హిమాలయాల్లో గలిపారు. అది జరిగింది. ఓకే, పరిపాలన జరగల, విధ్వంసం మాత్రమే జరిగింది 5 సంవత్సరాలు. బటన్ నక్కేదేంటి గురు? మరి బటన్ నొక్కామా, పసుపు కుంకుమ ఇచ్చామా అంటే ఓట్లు వెయ్యరు గురు ప్రజలు. ఇప్పుడు కూడా చెప్తున్నా, అసలు పథకాలు అనేది విషయమే కాదు, పథకాల విషయమే కాదు. ప్రజలకు కావాల్సిన స్వేచ్ఛ, వాళ్ళకి కావాల్సిన రోడ్లు, వాళ్ళకి కావాల్సిన మంచినీళ్ళు, వాళ్ళకి కావాల్సిన వైద్య సదుపాయాలు, పని చేసుకోవడానికి పని కల్పించు. అది మాత్రమే కోరుకుంటారు ప్రజలు. నువ్వు నా ఇంటికి అది ఇచ్చావా, ఇది ఇచ్చావా, ఇంటికి తీసుకొచ్చి ఇచ్చావా, మా ముడ్డికి అడుగుతున్నావా, ఇవి ప్రజలు కోరుకోవట్లా. కేవలం స్వేచ్ఛ మాత్రమే కోరుకుంటున్నారు. వాళ్ళు బతకడానికి చుట్టూ ప్రాథమిక సౌకర్యాలు మనిషికి కావాల్సినవి ఏవైతున్నాయి అవి కల్పించమని కోరుకుంటున్నారు. ఈయన స్కూల్స్ బాగు చేశారంట. ఏమీ లేదండి, ఏమీ లేదు. ఓకే, ఇంకా 45% స్కూల్స్ అలాగే చేయాల్సింది ఉంది. ఇవి కూడా కాంట్రాక్టర్ల కోసం చేసినాయి. పోలింగ్కి ముందు మాట్లాడారండి చాలామంది. ఇప్పుడు కొడాల నాని గారు కావచ్చు, లేకపోతే వల్లభనేని వంశీ కావచ్చు. వీళ్ళు కొడాల నాని అయితే మొన్న ఒకసారి మాట్లాడారు, క్యాంప్ ఆఫ్ సీఎం ఇంటి ముందు వచ్చి మాట్లాడారు, ఫర్నిచర్ గురించి మాట్లాడారు, కావాలంటే ఎంత పడాసం తీసుకెళ్ళడానికి మాట్లాడారు. బట్ వల్లభనేని వంశీ అనే వ్యక్తి ఎక్కడ కనపట్టలేదు. తెలీదు నాకైతే, ఎక్కడ కనపట్టలేదు. వంశీ గారి గురించి మనకు అంత ఐడియా లేదు. ఈ నాని గారి గురించి కూడా మనకేం అంత ఐడియా లేదు. వాళ్ళ గురించి మనకు అంత ఐడియా లేదు. కానీ వాళ్ళు తప్పు చేశారు, బయటికి తప్పు అయితే చేశారు, అది అందరికీ తెలుసు. ఋషికొండ మ్యాటర్లో మాట్లాడారు మళ్ళీ మొన్న గెలిచిన తర్వాత కూడా. ఏం మాట్లాడినా మొత్తం తీగ లాగితే ఖచ్చితంగా నాని కూడా దొరుకుతాడు. ఆయన శాఖలో కూడా అవినీతి జరిగింది ప్రతి ఒక్కళ్ళు. ఓకే, ప్రతి ఒక్క మంత్రి కావాల్సినంత లాగేశారు. ఎక్కడ ఏం దొరికితే అది లాగి పడేశారు. చూద్దాం ఈ గవర్నమెంట్ మరి. బొత్స గారు కానివ్వండి, వాళ్ళ కుటుంబం కానివ్వండి, అలాగే ఆ గుడివాడ అమర్నాథ్, ఆయనకి కోడిగుడ్డు బగులుద్ది నాకు తెలిసి తొందరలోనే అనుకుంటున్నాడు అతను. పాప మార్గాని భరత్ అతను కూడా ఏంటో, ఆయన కారు ఎవరు తగలబెడతారు, రాజమండ్రి ఎవరు తగలబెడతారు, ఎవరికేం పని ఉంటుంది. నాకేమనిపిస్తుంది, కొంచెం అతి తెలివితేటలతో వాళ్ళే తగలబెట్టుకున్నారా. బోరగడ్డ అనిల్ ఆఫీస్ తగలబెడిపోయిందని ఆయన కాల్ చేశారు మొన్న. ఇక అతను కనపడితే చంపేస్తారు, అట్లా ఉన్న పరిస్థితి. లేకపోతే ఏం మాటలయ్యాయి. అధికారాలు, రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రులు ఎప్పుడు కూడా మనకి దోల కొద్ది మనం చేసిన దానికి వాళ్ళేమి మనకి వెనకాల నిలబడరు. ఈ పిచ్చి ప్రయత్నాలు ఏ అభిమానులు చేసినా, ఏ పార్టీ అభిమానులు చేసినా, ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభిమానులు చేసినా అధికారం ఉందని నాయకులు నిలబడరు మన వెనకాల. మన ఇష్టం వచ్చినట్టు చేస్తే కుదిరే పని కాదు గురు. జొన్నవిత్ గారిని ఇంటర్వ్యూ చేస్తే ఆయన ఒక మాట చెప్పారు. కృష్ణా జిల్లాలో ఒక ఊర్లో స్కూల్ ఉంది, స్కూల్ దగ్గర బోర్డు పెట్టుంది, వేణు మాదక ద్రవ్యాలు నిషేధించబడింది, డ్రగ్స్, గాంజా ఇక్కడ నిషేధం అని చెప్పి బోర్డు పెట్టారంటే అక్కడ ఉన్నాయని అర్థం కదా అంటున్నాడు. ఆయన కూడా చాలా మాట్లాడారు ఈ మధ్య కాలంలో. ఆయన కూడా బేసిక్ నేను ఎక్స్పెక్ట్ చేయలే ఆయన నుంచి అది. ఎందుకంటే చాలా జెంటిల్మెన్ ఆయన జొన్నవిత్తులు గారు. ఎందుకు ఆయనకి చంద్రబాబు నాయుడు గారి మీద ద్వేషం ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. లేదంటే చుట్టూ ఉన్న వాళ్ళ బిహేవియర్ వల్ల ఆయన అలా హట్ అయ్యారేమో తెలియదు. ఆయన కూడా పార్టీ పెట్టినట్టున్నారు కదా, జై తెలుగు పార్టీ అని చెప్పేసి. ఆయన ఆశయాలు మంచి. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కానీ దేశంలో కానీ పార్టీలు నడపాల్సినంత నడపడం అంటే అంత ఈజీ కాదు. ముఖ్యంగా సినిమా వాళ్ళకి అసలు ఈజీ కాదు. వీళ్ళ దగ్గర ఏదో కోటాను కోట్లు ఉంటాయి అని కొంతమంది చేరతారు, ప్రజలు చేరరు ఎప్పుడు. కొంతమంది వ్యక్తులు చేరతారు. సో అటువంటి పరిస్థితుల్లో ఎలక్షన్ ముందు కూడా వారి ఇంటర్వ్యూ చూశాను నేను, ఎవరికో ఇచ్చారు, ఆయన ఛానల్లో చూసా. ఇంటర్వ్యూ చూసినప్పుడు నాకు అనిపించింది, ఓకే జొన్నవిత్తులు గారు ఎక్కడో పూర్తి గ్రౌండ్ రిజల్ట్ వారికి తెలియలేదు అనుకుంటా. బట్ ఈజ్ అ నైస్ మ్యాన్, అందులో అన్డౌటెడ్లీ. ఆయనకేమి అంత రాజకీయ
నీచమైన రాజకీయాల గురించి ఆయనకు తెలియదని నేను నమ్ముతున్నాను. ఎందుకు వచ్చిందండి టాపిక్? డ్రగ్స్ అనేవి పాఠశాల గురించి మాట్లాడారు కాబట్టి నేను ఒకటి చెప్పనా, ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్ దొరకని టౌన్ లేదు గురు, డ్రగ్స్ లేని కాలేజ్ లేదు గురు. నిన్న నేను ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర డ్రగ్ మాఫియా ఉంది. ఈ 15 రోజుల నుంచి బయటకు రావట్లేదు. అంత ముందైతే ఎలా ఉండేది తెలుసా? ఒక టౌన్లో, మా ప్రాంతంలోని పల్నాడులోని ఒక టౌన్, నేను పేరు చెప్పను, ఆ టౌన్లో స్కూల్ దగ్గర ఒక కిళ్ళీ బంక్ ఉంటుంది. ఆ కిళ్ళీ బంక్ దగ్గర ఏ టైంలో పోయినా కానీ నీకు గాంజా దొరికే. అప్పుడు గాంజా తీసుకుని ఎలా ఉండేదంటే టౌన్లో పెట్రోల్ బాంబులు తయారు చేయటం, ఎవరు ఎదురు వచ్చినా కానీ కొట్టడం, ఇలాంటివి జరిగినాయి గురు. విధ్వంసం అందుకే తొక్కి పడేశారు ప్రజలు. భయం వేసింది అసలు. ఇంకా లేదు, మళ్ళీ వస్తాడేమో ఉలిక్కి పడ్డారు జనం. టెన్షన్తో చచ్చిపోయారు 4వ తారీఖు నాడు. చాలా విధ్వంసం జరిగింది. ఆయనకి తెలుసో లేదు, ముఖ్యమంత్రికి తెలుసో లేదో నాకు తెలియదు, కానీ అమ్మో చాలా దుర్మార్గం. బాబు గారు మరి పరిస్థితి ఏంటి? బాబు గారు చూసి చూడనట్టు వెళ్తారా, కాస్త కఠినంగా వ్యవహరిస్తారా? ఎలా ఉంది మీరు మనకి కలిసినప్పుడు పరిస్థితి? ఏం చెప్పారు? గురు బ్యాలెన్స్ కావాలి గురు. పరిపాలన అంటే బ్యాలెన్స్. ఆఫ్ కోర్స్ బ్యాలెన్స్ ఉండాలి, బట్ శక్తుల్ని మాత్రం, తప్పు చేసినప్పుడు శిక్ష ఉండాలి కదా. సోషల్ ఎలిమెంట్స్ ని మాత్రం వదలరు. పవన్ కళ్యాణ్ గారు వదలరు, లోకేష్ బాబు వదలరు. రెడ్ బుక్ కూడా ఏదో ఉండే ఉంటది, ఆయన వివరణ ఇచ్చే వరకు వెయిట్ చేద్దాం. ఓకే. కళ్యాణ్ బాబు దృష్టికి వస్తే అసలు వదలడు. హోమ్ మినిస్టర్గా వంగలపూడి అనిత గారు ఉన్నారు. అమ్మో ఫైర్ బ్రాండ్, అసలు ఒప్పుకోదు, తాట తీస్తుంది ఎవరినైనా సరే, అనుమానమే లేదు. ఫైర్ బ్రాండ్. ఓకే. ఎందుకంటే చదువుకుంది, విద్యావంతురాలు, టీచర్ కదా, అన్నీ తెలుసు, ఏది ఎలా బ్యాలెన్స్ చేయాలో తెలుసు. ఎవరబ్బా అక్కడ అందులో చదువుకున్నాడు? ఎవడబ్బా అసలు వైసీపీ బ్యాచ్లో ఎవరో పాప బొగ్గన ఒకటి చదువుకున్నాడు, శ్రీకాంత్ రెడ్డి ఒకటి చదువుకున్నట్టున్నాడు, గౌతమ్ రెడ్డి చనిపోయారు ఆయన. ఇంకా తర్వాత లెక్కేస్తే గుడివాడ అమర్నాథ్ గారు, మరి వారి ఎడ్యుకేషన్ విధానం ఎక్కడో మనకు తెలియదు పూర్తిగా. సీదిరి అప్పలరాజు డాక్టరు, వారిది బాగా గట్టిగా పడుద్ది వారికి కూడా ఇప్పుడు. ఓకే. అప్పట్లో కూడా అన్నా నేను, తమ్ముడు అప్పలరాజు ఊరికి రెచ్చిపోతున్నా, అంత రెచ్చిపోకు, నువ్వు రాజకీయాలకు వచ్చింది 5 ఏళ్ళు అయింది, నీకు అంత సినిమా లేదు అని అప్పుడు కూడా చెప్పాను నేను. ఏది వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నప్పుడే ఎవడకాడు లాగేశారు గురు, ఇష్టం వచ్చినట్టు లాగేశారు డబ్బు. ఓకే. అదే చూడాలి ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా అలా ఏమైనా రెచ్చిపోతారేమో నాకు టెన్షన్ ఉంది. కొంతమంది రెచ్చిపోతున్నారని తెలుస్తున్నాయి. ఖచ్చితంగా నేను చెప్తా బాబు గారికి, ఖచ్చితంగా చెప్తా. కొత్త ఎవరన్నా రెచ్చిపోతే మాత్రం ఖచ్చితంగా బాబు గారికి చెప్తాను, కళ్యాణ్ బాబుకి చెప్తా, అనుమానమే లేదు. ఎందుకంటే గ్రౌండ్లో నాకు బాగా టచ్ ఉంది. లాస్ట్ 5 ఏళ్ళు తిరిగినప్పుడు ఎంత టచ్ ఉందో ఆ టచ్ మొత్తం వాడతా ఇప్పుడు. ఇన్ఫర్మేషన్ గ్యారెంటీగా వస్తుంది నా దగ్గరికి. నేనైతే చెప్తా. ఈ ప్రభుత్వంలో చెప్పాల్సిందే, చెప్తే కదా ప్రభుత్వానికి మేలు జరిగేది. చూద్దాం, ఈ 5 సంవత్సరాలు మీరు అనుకున్నట్టు, ప్రజలు అనుకున్నట్టు బాగా జరగాలని కోరుకున్నాం. కావాల్సిన 2 గురు. చెప్పండి. పోలవరం, అమరావతి, ఈ 2 అయిపోతే మీ నాయకులు ఎలా సచ్చినా కానీ అసలు ప్రజలు పట్టించుకోరు. పోలవరం అయితే నాకు తెలిసి ఈ టర్మ్లో అయిపోద్ది అనుకుంటున్నారా? మరి అమరావతి అంటే ఒక కొలిక్కి వస్తుంది అనుకుంటున్నారు. ఆయన చెప్పేదాని ప్రకారం, వాళ్ళు అక్కడ ఉన్న సమస్యల ప్రకారం ఏదో చేస్తాడు ఆయన. ప్రకృతి సహకరిస్తే గ్యారెంటీగా ఈ టర్మ్లో మనం పోలవరం నీళ్లు మన పొలాల్లో చూడొచ్చు. అమరావతి అంటే కాస్త ఆల్రెడీ కొంత కన్స్ట్రక్షన్ అయిపోయింది కాబట్టి అదేది. లేకపోతే నేను అనుకుంటున్నా ఆల్టర్నేట్గా ఇప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్లే మార్గం ఇంకంతే. మరి ప్రకాశం, అలాగే పల్నాడు జిల్లా కానివ్వండి, అటు కర్నూలు, కడప జిల్లాల్లో కానివ్వండి, ఎగువ ఆ 2, ఇవి ఒక 2, 4 కృష్ణా ఎగువ ప్రాంతం ఒకటి 5, ఈ 6, 7 జిల్లాలకి బాగా ఇబ్బంది ఉంది. అలాగే వీటికి ఇంకా అలా పోలవరం కాకపోతే లిఫ్ట్ ఇరిగేషన్స్ 99% అయిపోద్ది గురు. 1% ఏమైనా సమస్య ఉన్నా పోలవరాన్ని కంప్లీట్ చేస్తూనే ఇరిగేషన్కి పెద్దపీట వెయ్యాలి. ఎందుకంటే వ్యవసాయదార రాష్ట్రం గురు అది. నీట్గా లక్షలాది ఎకరాల నీటిని ఒడిచిపట్టి చేయాల్సిన పరిస్థితి. పోలవరం వరం గురు మనకి. కనుక అయితే దేవుడి దయ వల్ల ఋషికొండ ప్యాలెస్ని ఏం చేస్తే బాగుంటుందని మీ ఆలోచన ఏంటి? నాకు అసలు ఐడియానే లేదు. దానికి 500 కోట్లు అన్నారు కదా, దానికి డబ్బులు ఎంత అనేది కాదు. ఒక ముఖ్యమంత్రి స్వార్థం కోసం తన బస్సును ఏర్పాటు చేసుకోవటం అనేది తప్పు నా దృష్టిలో. నువ్వు అక్కడ యాస్టీజ్ నువ్వు టూరిజం కోసం అన్నప్పుడు క్లోజ్ చేయాల్సిన అవసరం ఏంటి? కట్టేయచ్చు కదా. జనాన్ని రానియకుండా, పవన్ కళ్యాణ్ గారిని చూడనీయకుండా
లేదంటే తెలుగుదేశం కార్యకర్తలు వెళ్ళాలని చూడకుండా అదేంటది ప్రభుత్వ కట్టడాన్ని చూడకుండా ఇది ఎట్లా ఉంటారు? ఎవరైనా ఉంటారు. ఇప్పుడు మనకి ఇక్కడ ఇది కడతంటే ఏది హైదరాబాద్లో సెక్రటరియట్ కడతంటే రోజు వెళ్ళి చూశారు, అందరూ చాలా మంది చూశారు. స్టాచ్యూ కడతంటే రోజు చూశారు. అవును. ఇది ఏముంది, ఇది ఎందుకు చూడలేదు, ఎందుకు చూడలేవు దీన్ని, అదేంటది? మూసిపెట్టి తప్పు చేస్తున్నారు. తప్పు చేస్తేనే ఇలాంటి పరిస్థితి. మళ్ళీ దానికి ఒక ఐకానిక్ హౌస్ ఉండాలని, ప్రధానమంత్రులు లేదంటే పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉండటానికంటే వాళ్ళు వచ్చేది గంట ఫ్లైట్కి వచ్చి వెళ్ళిపోతుంటారు. గంట ఫ్లైట్ ఢిల్లీ, గంటన్నర వాళ్ళు వచ్చి ఇక్కడ బస్సు చేస్తారు. అబ్బాబాబాబాబాబా టూరిజం మినిస్టర్ చెప్పారు కదా, మీ వాళ్ళ వీడియోలే 100 సార్లు చూడొచ్చు. రోజా గారు రోజుకు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది దాని మీద. అంటే వాళ్ళు చేసిన ఇప్పుడు ఏంటి ఊరి దోవలు తీర్చేస్తారు ప్రజలు. అంత ఈజీ కాదు. మీరు అనుకున్నట్టు అవుతుంది. ప్రాపగాండాలు ఫస్ట్ ఈ ప్రభుత్వం చేయాల్సిన పని ఈ సోషల్ మీడియాలో ప్రాపగాండాని కంట్రోల్ చేయాలి. లేకపోతే ప్రజలు గ్రౌండ్ లెవెల్లో వాళ్ళకి తెలిసిన మార్గాలు తెలుస్తాయి. కాకపోతే ఏమైపోద్దంటే అబద్ధాలని 100 సార్లు చెప్తా ఉంటే అయినా ఒకసారి చూద్దాం అన్నట్టు వెళ్తారు ప్రజలు. దాన్ని కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేయకపోతే నిజాలు తెలియవు ప్రజలకి. ఫస్ట్ వీళ్ళ బ్యాంక్ అకౌంట్లు తీసి ఎవడెవడికి ఎంతెంత వచ్చినాయి, వీళ్ళు ఎంతెంత వేశారు, ఇవన్నీ చెక్ చేయాలి. నాకు తెలిసి చేస్తున్నారు అనుకుంటున్నా ఆ పని జరుగుతూ ఉన్నట్టు. లేదు, ఒకసారి డ్యామేజ్ అయిన తర్వాత ఈసారి జాగ్రత్త పడతారు నాకు తెలిసి. పాత అకౌంట్లు తీస్తారు కదా, ఆదాయాలు ఎలా వచ్చినాయి ఏంటి వీళ్ళ కొన్నాయి. ఆ బెజవాడది ఆ విజయవాడలో ఉంటున్న జర్నలిస్టులు అయితే వారి అన్ని లెక్కలు తీస్తున్నారు. వాళ్ళు తీస్తున్నారా తీగిపోయినా మీరు తీయించేలాగా ఉన్నారు. లేదా తీస్తున్నారు. మీరు చూడండి, ఒకటి రావట్లే, రోజు ఒకటి వస్తుంది కదా బయట. ఓకే, నిన్న ఒక జర్నలిస్ట్ ఒకటి వచ్చింది కదా, పెద్దది ఏదో ఒకటి తిరుగుతూ ఉంది, రోజు తిరుగుతూ ఉన్నాయి. ఓకే, మన పని మనం చేయాలి గురు. పరిధులు దాటి మన ఇష్టం వచ్చినట్టు సంపాదనకు అలవాటు పడి కొన్ని కోట్ల మంది ప్రజలను దెబ్బతీద్దామంటే తప్పది. ఎవరైనా సరే, నేనైనా సరే దానికి ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సిందే. బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారని చెప్పేసి ఒక కాంట్రవర్సీ క్రియేట్ అయింది. దాంట్లో మీరు ఎంతగానో అభిమానించే పల్లవి ప్రశాంత్ ఫోటో పెట్టి ట్రోల్ చేస్తున్నారు. దాని మీద నాకు పూర్తి అవగాహన లేదు. ప్రశాంత్ ఎప్పుడు చేయలేదు అనుకుంటున్నాను నేను. ఒకవేళ ఏదైనా చేసిన వాడు తెలియక చేసి ఉంటాడు. కానీ నన్ను చాలాసార్లు అన్నా ఇలా వచ్చింది అని అడిగితే నేను వద్దనేవాడిని. వాడు కూడా అనేవాడు నాకు భయమెత్తందే అనేవాడు. అడిగా అమాయకుడు వాడు, నిజంగా అమాయకుడు. అతను కారు కొన్నప్పుడు కూడా ఏదో ట్రోల్ చేశారు. వాళ్ళ నాన్న కోసం అయితే కారు కొన్నాడని చెప్పేసి ఏదో ఫోటో పెడితే బయటకు వస్తే బాగా ట్రోల్స్ చేశారు. నేను అంటాను, సూపర్ సక్సెస్ అయిన కోహ్లీని, సచిన్ టెండూల్కర్ని ట్రోల్ చేసిన జనం. గాంధీ గారిని ఇప్పుడు కొత్తగా ఓ లెటర్ బయట పెట్టి ఎవరో, మరీ అన్యాయం గురు. అది లెటర్ అని చెప్పారు, అది ఎవడు రాశాడో తెలియదు, ఎప్పుడు వచ్చిందో తెలియదు. గాంధీ గారి మీదనే ట్రోలింగ్ జరుగుతూ ఉందంటే దేశం కోసం ప్రాణాలు వదిలిపెట్టిన మనిషి 30 కోట్ల జనాభాని, ఆ రోజు 30-40 కోట్ల జనాభాని ఏకతాటి మీదకి తీసుకొచ్చి ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి, శాంతియుతంగా ఎక్కడా కూడా ఒక చావు లేకుండా ఆ మనిషిని ట్రోల్ చేస్తుంటే ఇంకా ఏముంది గురు? విలువలు లేవు, ఏం లేవు. నచ్చితే ట్రోల్ చేస్తారు, నచ్చితే లేపుతారు, నచ్చకపోతే ట్రోల్ చేస్తారు. అది పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు నిజాయితీగా ఉంటే ఏదో ఒక రోజు వాళ్ళే రియలైజ్ అవుతారు. అది నా అభిప్రాయం. కొంతమంది జనరేషన్స్ గ్యాప్ వల్ల కొన్ని నిజాలు తెలియకపోవచ్చు. అంతకుముందు నా గురించి కూడా అలాగే అనుకునేవాళ్ళు. నా క్యారెక్టర్ తెలిసిన తర్వాత అలా ఎవరు మీరేంటో తెలిసిపోయింది. ఆ బిగ్ బాస్ సీజన్లో అందరికీ తెలిసిపోయింది. ఓపెన్ బుక్. నేను అంటున్నా, నిజాయితీగా ఉంటే భగవంతుడు ఏదో ఒక రోజు నీ టైం నీకు ఇస్తాడు గురు. ఇదైతే నిజం. మనం నిజాయితీగా లేకుండా డ్రామాలు దుబ్బుతా జనం ముందు నా రాష్ట్రం తిరుగుతా, లోపలన్నీ సన్నాసి పనులు చేస్తా తిరిగామనుకో, ఏదో ఒక రోజు మనం దొరికేస్తాం. ఓకే. సో ఇది కూడా తెలిసి తెలియని తనంతో ఎవరైనా తప్పులు చేస్తున్నా కానీ ఈ వయసులో అది తెలియకపోవచ్చు, తర్వాత పశ్చాత్తాపడతాం. ఓకే, పశ్చాత్తాపడతారు, ప్రతి ఒక్కడు పడతాడు గురు. అదే. సో ఈ ట్రోలింగ్స్ గురించి కాలమే అన్నిటికీ సమాధానం చెప్పొద్దు గురు. ఇంకొక సాయి గురించి నాకు పూర్తిగా తెలియదు. ఆయన యూట్యూబర్ అని తెలుసు, కానీ నాకు ఈ బెట్టింగ్ యాప్స్ గురించి నాకు అంతగా ఐడియా లేదు. కానీ చాలా తప్పులు జరుగుతూ ఉన్నాయి. అదే నేను అంటున్నా, రెగ్యులేటరీ లేకపోతే ఇలాంటి పరిస్థితులే వస్తాయి. ఆ వ్యవస్థ మీద కూడా, సోషల్ మీడియా మీద కూడా రెగ్యులేటరీ వ్యవస్థ ఉండాలి సమాజ హితం కోసం. ఓకే. వాళ్ళ స్వేచ్ఛను హరించకూడదు ఎప్పుడు కూడా, వాళ్ళ స్వేచ్ఛను ఎప్పుడు హరించకూడదు. కానీ ఏది చెప్పాలి ఏది చెప్పకూడదు అనే ఒక చిన్న స్పీడ్ బ్రేకర్ ఉండాలి. అంతేగాని బ్రేక్ ఉండకూడదు, స్పీడ్ బ్రేకర్ మాత్రమే ఉండాలి అనేది నా అభిప్రాయం. ఓకే.
ఎప్పుడు స్వేచ్ఛని కంట్రోల్ చేయొద్దు. రెగ్యులేటరీ వ్యవస్థతో మళ్ళీ స్వేచ్ఛను కంట్రోల్ చేస్తా ఉన్న తప్పే. అలా కాదు, ఇది చేస్తే ఇది చెప్తే. ఇంకొకటి అన్నిటికన్నా ముఖ్యంగా కావాల్సింది ఏంటో చెప్పనా, మరి అది ఉందో లేదో నాకు తెలియదు, కానీ నువ్వు ఈమెయిల్ ఐడికి కూడా ఆధార్ లింక్ చేయాలి. ఓకే, మంచి అప్పుడు సోషల్ మీడియాలో కామెంట్ చెప్పేవాడికి ఇది ఎవరు పెట్టారు ఎవరు పెట్టలేదు ఇదంతా కూడా తెలియదు. నెంబర్ కాదు, ఆధార్ని లింక్ చేయమని అడగాల. అప్పుడు ఈ కామెంట్స్ ఎవరు పెడుతున్నారు, ఏ ఆధార్ నంబర్ నుంచి కామెంట్స్ వచ్చినాయి, పోలీసులకు కూడా ఈజీ అయిపోద్ది కొడితే, నెంబర్ కొడితే. మంచి ఐడియా అండి ఇది. కంపల్సరీ నంబర్ ఆఫ్ ఈమెయిల్స్ ఇవ్వకూడదు. పైగా ఇన్ని కోట్ల జనాభా ఉన్న దేశంలో ఇవ్వటం అన్యాయం. అన్ని ఈమెయిల్స్ ఇవ్వటం అనేది, ఒక మనిషికి ఒక ఈమెయిల్ ఐడియా, ఒక కంపెనీకి ఎంతమంది ఉద్యోగస్తులు ఉంటే అన్ని ఈమెయిల్స్. అంతేకాని ఇష్టం వచ్చినట్టు 100 ఈమెయిల్స్ పెట్టుకొని రకరకాల పేర్లతోటి ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేస్తే. కానీ ఆధార్ లింక్ కావాలి. అది ఇంకొక అకౌంట్ అయినా సరే ఆధార్ లింక్ కావాలి. అప్పుడు కంట్రోల్ అవుద్ది, కొంత భయం వస్తుంది, కంట్రోల్ అవుద్ది. అట్లాంటి రెగ్యులేటరీ నేను అనేది. ఓకే, ఆపేయటం కాదు, ఆపొద్దు ఎవరిని, కోరుకునేది అది స్వేచ్ఛ మనిషి. ఈ 5 సంవత్సరాలు ఇంకేంటి సార్ మీరు సినిమాలు అయినా మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా? నా పనేదే కదా, సినిమాలు చేస్తాను, ప్రజల గురించి ప్రజల సమస్యల గురించి మాట్లాడతాను. బిగ్ బాస్ తర్వాత శివాజీ గారు కాస్త శివన్న. ప్రజలు ఇచ్చింది ఏదైనా సరే మనం ముందుకెళ్లాల్సిందే. గెటప్ ఒకటి బాగుంది, విలన్గా చేస్తున్నా కూడా. అది విలన్ గ్రాఫిక్స్, కంప్లీట్ గ్రాఫిక్స్. ఆ సినిమా అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అవుద్ది అనుకుంటా. కొంచెం పెద్ద సినిమానే అది. ఓకే, నేను వచ్చి విలన్గా చేస్తున్నా ఆ సినిమాలో. గుడ్. ఇంతకుముందు కూడా మీరు కొన్ని సినిమాల్లో నెగిటివ్ షేడ్స్ ఉన్నది చేశారు, బాగా పేరు వచ్చింది. కానీ ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ కంప్లీట్ ఒక గుడ్కి బ్యాడ్కి మధ్య జరిగే పోరాటం. ఎప్పుడు బయటకు వస్తుందా సినిమా తెలియదు కూడా. నేను అనుకుంటాను ఇయర్ ఎండింగ్ అవుద్దేమో, లేకపోతే ఇంకా ఎక్కువైనా అవ్వచ్చు, నెక్స్ట్ ఇయర్ అవ్వచ్చు. ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి సార్ మొత్తం ఇప్పుడు చేతిలో? 4 ప్రాజెక్టులు ఉన్నాయి. ఒకటేమో మన సొంత సినిమా ఒకటి ఉంది, అది ఈటీవీ విన్కి చేస్తున్నాను. ఈటీవీ విన్ అంటే 97 సీక్వెలా లేకపోతే వేరేనా? లే ఇది వేరే సినిమా. ఓకే, నేను లయ ఆ వెబ్ సిరీస్లో చేసిన నా కొడుకుగా చేశాడు కదా. అవును, రోహన్. అవును, #SLR. గుడ్ శివాజీ, లయ, రోహన్ ముగ్గురు కాంబినేషన్గా హిట్ కాంబినేషనే. అందుకనే. ఓకే, ఇంకోటి సార్ మనకి ఈ సినిమాలు చూసుకుంటే ఇప్పుడు మన పాన్ ఇండియా మూవీస్ అన్నీ అయిపోయినాయి కదా, తెలుగు ఇండస్ట్రీ గ్రోత్ బాగుంది. ఈ టైంలో మీరు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేయటం, అది సక్సెస్ఫుల్గా ఏమనిపిస్తుంది? అంటే మన చేతిలో ఎలాంటి క్యారెక్టర్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? లైఫ్ నువ్వు నిజంగా నిజాయితీగా పని చేసుకుంటా పోతే ఎలాంటి క్యారెక్టర్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారని? ఏదైనా చేస్తా. ఆల్రెడీ 90 సినిమాలు పైన చేశారు హీరోగా నాకు తెలిసి ఒక 75 దాకా ఉంటాయి. మిగతా ఒక 20 ఫిల్మ్స్ క్యారెక్టర్స్ చేశాను, సపోర్టింగ్ క్యారెక్టర్ చేశాను. ఓకే, తొందరలో 100 సినిమా ఉంటుంది. సోలోనా సార్? ఓన్ బ్యానరా? ఓన్ బ్యానరా. సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్ ఒకటి ఉంది. ఏంటది? ఇంకొక వార్త సర్క్యులేట్ అవుతుంది సార్, మరి ఇది నిజమేంతో మీరు క్లారిటీ ఇవ్వాలి. శివన్న నెక్స్ట్ సీజన్ బిగ్ బాస్ హోస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి. నా దాకా అయితే రాలేదు. మీ దగ్గర రాలేదు ప్రపోజల్? నా దగ్గర రాలా, అంతవరకే చెప్పగలను. సంప్రదింపులు అయినాయి, శివన్న కూడా సుముఖంగా ఉన్నారని చెప్పేసి సర్క్యులేట్ అవుతుంది. నా దాకా రాలేదు. ఓకే, బిగ్ బాస్ అనేది ఒక గొప్ప షో. బిగ్ బాస్ అనేది భగవంతుడు మనిషికి ఇచ్చిన వరం. అది వచ్చిన వాడు అదృష్టవంతుడు. వాడి జీవితాన్ని తెలుసుకుంటాడు. కర్మ బాలైతే మారడేమో కానీ వాడి జీవితాన్ని ఖచ్చితంగా తెలుసుకుంటాడు. ఓకే, అద్భుతం. బిగ్ బాస్ తర్వాత మీలో వచ్చిన చేంజెస్ ఏంటి సార్? పేషెన్సీ. ఓకే, బాగా వచ్చాను. ఎంత పేషెన్సీ ఉంటే మనిషి అంత ఎదుగుతాడు. ఓకే, బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత చాలా మారింది నా జీవితం. నా ఆవేశం చాలా కంట్రోల్ అయిపోయింది, చాలా. అన్లెస్ అప్పటిదాకా అణగదొక్కున్న రిజల్ట్స్ రోజు ఒక్కసారి మాత్రం గట్టిగా అరిచాను నేను. అవును, డిబేట్ నేను చూశాను. గట్టిగా అరిచాను. నా బాధ అది, నా ఆవేదన. రాష్ట్రం మీద ఇంతమంది ఎదవలు కలిసి విషం చిమ్మి 5 సంవత్సరాల పాటు, అది నా ఆవేదన. నాకు తెలుసు నేను కొన్నిసార్లు తప్పులు మాట్లాడుతున్నాను, అంటే తొందరపడుతున్నానని తెలుసు. తప్పులు మాట్లాడలా, తొందరపడుతున్నాను, అరుస్తున్నాను. ఎందుకు అరుస్తున్నాను నా లోపల తెలుస్తున్నా, అది దాన్ని డామినేట్ చేసిన హార్మోన్స్. అయితే ఇంకొకటి అండి, ఇప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి గురించి ఎక్కువ జరిగింది. మొన్న తిరుమల కొండను కూడా నాశనం చేశారని చెప్పి బాబు గారు ఫస్ట్ ప్రమాణ స్వీకారం తర్వాత వెళ్ళారు తిరుపతిలో కూడా మాట్లాడింది, ప్రక్షాళన ఇక్కడి నుంచి మొదలు పెట్టాలని. అంతే. ఆ ప్రక్షాళన చేయాల్సిన అంశాలు ఏమి ఉన్నాయనుకుంటున్నారు? ఎవరుంటే బాగుంటుంది తిరుపతి కొండపైన అనేది? సందర్భంగా తిరుపతి కొండపైన శ్రీవాణి టికెట్స్ని కొండ మీద కాకుండా కొండ కింద అమ్మగలిగితే కొంత రష్ తగ్గుతుంది పైన. ఓకే, ఎందుకంటే చాలామంది ఏం చేస్తున్నారంటే అందరు వెళ్ళిపోయి ఆ ఆఫీస్లో పైన రష్
ఆ వెహికల్స్ పొల్యూషన్ ఇది ఎక్కువ అవుతుంది. అలాగే కిందికి వెళ్ళి టికెట్ కొనుక్కొని వెళ్ళటం ఈజీ కదా, కిందనే పెట్టేస్తే పోద్ది కదా, పైకి ఎందుకు అసలు? కింద చాలా ఉన్నాయి తిరుమల ఆఫీసెస్, తిరుమలకు సంబంధించిన ఆఫీసులు, పైన ఎందుకు ఇవ్వాలి టికెట్? రూములు కూడా కింద చాలా ఉంటాయి. మెయిన్ టికెట్స్ అన్నీ కూడా ఏదైనా సేవల టికెట్లు అన్నీ కూడా కింద ఇచ్చేయచ్చు కదా. అక్కడికి వెళ్ళే భక్తులకి శ్రీవాణి టికెట్స్ మాత్రం కింద అమ్మితే ఉత్తమం అనేది నా అభిప్రాయం. కంపల్సరీ కిందే అమ్మాలా, పైన ఎందుకు అమ్మాలా? 10,000 రూపాయలు డబ్బులు పెట్టి కొనుక్కోవటానికి వాడు కింద కొనుక్కుంటాడు, ఉంటే పైకి వెళ్తాడు, లేకపోతే కిందనే ఉంటాడు. ఎందుకు మీరు పైకి తీసుకెళ్తున్నారు వాడిని? మీ సజెషన్ కూడా నేను అనుకుంటున్న విషయాలు వాళ్ళ ముందు పెడతాను ఖచ్చితంగా. జేఈఓ గారి ముందు, ఈఓ గారి ముందు ఖచ్చితంగా పెడతాను. నెక్స్ట్ అనుమానమే లేదు. ఓకే, మీరు పదవి ఎక్స్పెక్ట్ చేయలేదా? ఏదైనా శివాజీకి ఒక పదవి? శివాజీ ఎప్పుడు ఏది ఎక్స్పెక్ట్ చేసి చెయ్యడు. ఒకవేళ శివాజీ నువ్వు ఇంతగా కష్టపడ్డావు కదా రాష్ట్రం గురించి, సరే ఇది తీసుకో పదవి, ఇది చేసి పెట్టు అంటే కాలం నిర్ణయిస్తుంది, నా చేతిలో ఏం లేదు. నన్ను నడిపించేది నా డెస్టినీ అని నేను బాగా నమ్ముతా. ఓకే, ఏదన్నా సరే భగవంతుడి నిర్ణయం అయితే మనము ఆ ప్రకారం వెళ్ళాలి. ఓకే, లేదు అంటే దాని గురించి ఆలోచించొద్దు. ఓకే, అంతే నా ఆలోచన అయితే అదే. అల్టిమేట్గా ప్రజల సమస్యలను మాత్రం నా గొంతు ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది. ఓకే, ఫైనల్గా ఈ 5 సంవత్సరాలు ప్రజలు ఎలా ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఆ ఒక మొక్క ప్రజలకి మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా ఫైనల్గా? నేను ఏం చెప్పను గురు, ప్రజల అమాయకులు కాదు, ప్రజల అమాయకులు కాదు, మనం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళని కెలికితే రిజల్ట్ ఎలా ఉంటుంది? జూన్ 4th నాడు చూసాం కదా, అదే రిజల్ట్ ఉంటుంది ఏ ప్రభుత్వాలకైనా. ఓకే, ప్రజల జోలి వెళ్ళకండి, వాళ్ళ వనరులు దోపిడీ చేయకండి. ఇసుక, ల్యాండ్, శాండ్, మైన్ ఇవి భావి తరాలకు సంబంధించినటువంటి ఆస్తులు. వాటి విధ్వంసానికి కనుక మీరు పూనుకుంటే ఏ ప్రభుత్వాలైనా పూనుకుంటే సంకనాగిపోతారు. ఓకే, అటువంటివి జరిగితే మాత్రం నా గొంతు విప్పుతూనే ఉంటా. అది గౌరవపూర్వకంగా నాకు ఛానల్ ఉంది కాబట్టి ఈ ప్రభుత్వంలో వెళ్ళి చెప్పడానికి ఒక సామాన్య పౌరుడిగా వెళ్ళినట్టే వెళ్ళి, అది నాకు అందుబాటులో ఉన్నటువంటి మంత్రులైనా, ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ అయినా, ఎవరికైనా సరే నేను వెళ్ళి నేను చెప్పాలనుకున్నది చెప్తా. మొదటిసారి చెప్తా, రెండోసారి ప్రజావేదికల మీదకి వస్తా. ఇది బెదిరించడం కాదు, నా బాధ్యత ఇది. అలాగే ఏ ప్రభుత్వాలని మనం బెదిరించలేము. బెదిరిస్తే ఊరుకోవటానికి వాళ్ళకి రాజ్యాంగం ఒక హక్కుని కల్పించింది, దాని ప్రకారం వాళ్ళు పనిచేస్తారు. నా బాధ్యతను మాత్రమే నేను నిర్వర్తిస్తా తప్ప ఇంకా వేరే ఏముండదు నా నుంచి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. పొలిటికల్గా మీ జర్నీ మంచిగా కొనసాగాలి, అలానే సినిమాకి బ్లాక్ బాస్టర్లు అందించాలి తెలుగు ప్రేక్షకులను కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ సార్. నా జర్నీ సినిమాలు ప్రస్తుతం నా ఆలోచన అంతా కూడా సినిమాల మీదనే ఉంది. మంచి మంచి పాత్రల కోసం చూస్తూ ఉన్నాను. దేవుడి దేవాల అవి కూడా వస్తానే ఉన్నాయి. ప్రతిరోజు ఒక కథ వింటానే ఉన్నాను. ఇది ఇప్పుడు నీకు బయట ఉన్నారు పెద్ద హీరోలు, పెద్ద సినిమాల్లో మంచి వేషం వచ్చినా కానీ మీరు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రెడీ. ఏదైనా ఏ పాత్ర అయినా శివాజీ కరెక్ట్. నాకు ఇంపార్టెన్స్ ఉంటే అదే 2 రోజులు 3 రోజులు క్యారెక్టర్లు చేయాల్సిన అవసరం అయితే రావట్లేదు ప్రస్తుతానికి. ఇంకా వయసు ఉందనుకుంటున్నాను, దానికి సమయం ఉంది. మంచి పాత్రలే వస్తున్నాయి. 15-20 రోజులుంటే చేస్తున్నాను వేణు. ఓకే, ఏదో మామూలుగా ఊరికే అట్లా క్యారెక్టర్లు అయితే చేయట్లేదు. ఎందుకంటే ఇన్నాళ్ళు బతికినండి, అవును ఇంకా బతకలేమా. ఎస్, సో ఏదో డబ్బుల కోసం మాత్రం చేయను వేణు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.